భారతీయ సమాజంలో ఇంతకుముందు చెప్పుకున్నాం, హిందూ సమాజంలో వివాహం అనేది ఒక మతపరమైనటువంటి సంస్కారం, సామాజికపరమైనటువంటి ఒప్పందం, సామాజికపరమైనటువంటి విధి, మతపరమైనటువంటి సంస్కారం, కానీ ఒక ఒప్పందం కాదు. కాబట్టి ఇలాంటి వివాహాన్ని జరిపేటప్పుడు జీవిత భాగస్వామి ఎంపిక అనేది చాలా కీలకమైంది. భారతీయ సమాజంలో జీవిత భాగస్వామి ఎంపిక అనేది ఒక్కొక్క తెగల్లో, ఒక్కొక్క మతాల్లో, ఒక్కొక్క కులాల్లో ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా చూసినట్టయితే భారతీయ సమాజంలో ఎక్కువగా సంప్రదింపుల ద్వారా వివాహం అనేది జరుగుతుంది. సింపుల్గా అడుగుతాడు, భారతీయ సమాజంలో జీవిత భాగస్వామి ఎంపిక ఈ క్రింది వల్ల ఎక్కువగా ఏ విధానంలో జరుగుతుంది? అపహరణ, పరీక్షావధి, అనాహుతం, సంప్రదింపులు. చాలా సమాజాల్లో సంప్రదింపుల ద్వారానే వివాహం జరుగుతాయి పెద్ద మొత్తంలో. ఈ సంప్రదింపులతో పాటు వివిధ తెగల్లో వివిధ రకాలుగా జీవిత భాగస్వామి ఎంపిక అనేది జరుగుతుంది. ఇక్కడ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానాన్ని అంటే సంగి అంటారు. మనం గిరిజనుల్లో జీవిత భాగస్వామిని సంగి అంటారు. ఆ సంగిని పొందేటువంటి విధానాన్నే జీవిత భాగస్వామి ఎంపిక అంటాం. సో దాంట్లో మనకు ముఖ్యంగా క్వశ్చన్స్ ఎలా పడతాయంటే, ఏ తెగలో ఎలాంటి జీవిత భాగస్వామిని ఏ విధానంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు? రాక్షస అపహరణ ద్వారా ఎవరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు? అనాహుతం ద్వారా ఎవరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు? ఆచారకర పరిగ్రహణాన్ని ఎవరు పాటిస్తున్నారు? ఒక పరీక్షను నిర్వహించి జీవిత భాగస్వామిని ఎవరు పొందుతున్నారు? సేవ చేసి ఎవరు జీవిత భాగస్వామిని పొందుతున్నారు? తెగ ఏ జీవిత భాగస్వామిని ఏ రూపంలో ఎంపిక చేసుకుంటున్నారు? ఆ క్రమంలో వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు ఏంటో వాటి మీద అవగాహన ఉంటే ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి సులభంగా సమాధానం చెప్పచ్చు. అందులో మనం ముఖ్యంగా గమనించినట్టయితే భారతీయ సమాజంలో అత్యధికంగా సంప్రదింపుల ద్వారా వివాహం జరుగుతూ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా సంప్రదింపుల ద్వారా వివాహం జరుగుతుంది. రెండవది సేవ. ఇంతకుముందు మీకు చెప్పినాను క్లాస్లో, ఓలి అనేటువంటి ప్రాక్టీస్. ఓలి అంటే ఏంటి అంటే, గిరిజనుల్లో వరుడు వధువు కుటుంబానికి చెల్లించేటువంటి మొత్తాన్ని ఓలి అంటాం. అంటే కన్యాశుల్కంగా చెప్పొచ్చు. ఎందుకు ఓలి చెల్లించాలి అంటే, ఆ కుటుంబము ఆ మహిళను కోల్పోతుంది కాబట్టి దానికి నష్టపరిహారంగా వరుడు వధువు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి పైకాన్నే ఓలి అంటాం. సో పేదరికం ఉంది కాబట్టి ఓలి చెల్లించలేడు కాబట్టి, నేను ఓలి చెల్లించలేనంటే నేను నిరుపేదను అన్నప్పుడు వచ్చి మరి ఓలికి సరిపోయేంత సేవ మా ఇంట్లో చెయ్యి, అప్పుడు నీకు పిల్లనిచ్చి వివాహం చేస్తాము. ఆ క్రమంలో సేవ అనేటువంటి కాన్సెప్ట్ బయలుదేరింది. ఈ విధానంలో వరుడు తనకు నచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పీరియడ్, అంటే వాళ్ళ ఒక పద్ధతుల ప్రకారం 6 నెలలు, 3 నెలలు, 4, కొన్ని తెగల్లో 4 సంవత్సరాల వరకు, మరికొన్ని తెగల్లో 3 సంతానం జన్మించేంత వరకు కూడా సేవ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓలి చెల్లించలేనటువంటి వరుడు వధువు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలను, అంటే ఓలికి సమానమైనటువంటి సేవలను అందిస్తూ తద్వారా జీవిత భాగస్వామిని సంపాదించుకుంటే దాన్ని మ్యారేజ్ బై సర్వీస్ లేదా సేవ ద్వారా వివాహం అంటాం. ఈ సేవ ద్వారా వివాహం అనేది మనకి భారతదేశంలో బగతలు, సవరలు, గదబల్లో పడుతుంది. బగతలు, సవరలు, బైగాల్లో మనకి క్లియర్గా కనబడుతుంది. రెండవది వినిమయం, ఎక్స్చేంజ్. మన దగ్గర అంటాం కుండ మార్పిడి అనే పదం వాడతాం మనం. వినిమయం అటువంటి విధానంలో ఏంటంటే, పరస్పరం ఆ కుటుంబంలోని స్త్రీలకు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వధువు వరుడు ఇద్దరు ఉన్నారు పెళ్ళికి, అంటే అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది. ఇంకో కుటుంబంలో కూడా వివాహానికి సిద్ధంగా అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరపడం అనమాట. అంటే ఆ కుటుంబానికి అమ్మాయిని ఇవ్వడం, అలాగే ఆ కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకోవడం, అంటే దీన్నే కుండ మార్పిడి వివాహం అంటాం. ఈ కుండ మార్పిడి వివాహం లేదా వినిమయం అనేటువంటి విధానం మనకు ఎక్కువగా బాటియాలు, ఉల్లాటంలలో మనకు క్లియర్గా కానవస్తుంది. అలాగే మణిపూర్ ప్రాంతంలో ఉండేటువంటి కూకీలు, మణిపూర్ రాష్ట్రంలో కూకీ అనేటువంటి తెగ ఉంటుంది. ఆ తెగలో పరీక్షావధి, ప్రొబేషన్ అనేటువంటి విధానాన్ని పాటిస్తారు. పరీక్ష ఎవరికి నిర్వహిస్తారు? ఏ వరుడు ఎవరికి, అంటే ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ కుటుంబము ఆ వరుడికి కొద్ది కాలం పాటు 6 నెలల, సంవత్సరమా అతనికి పరీక్షను కండక్ట్ చేసింది. పరీక్షను కండక్ట్ చేయడం అంటే వాళ్ళ ఇంటికి రమ్మంటుంది, వాళ్ళ ఇంట్లోనే ఉండమంటుంది. అంటే వరుడు వెళ్ళి, అంటే పరీక్షావధి విధానంలో వరుడు వెళ్ళి వధువు ఇంట్లోనే ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు అతని యొక్క ప్రవర్తనని గమనిస్తారు, అతని యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తారు, అతని యొక్క నైపుణ్యాన్ని గమనిస్తారు. వాళ్ళకి నచ్చినట్టయితే అప్పుడు వివాహం చేస్తారు, నచ్చకపోతే వివాహం చేయరు. అంటే ఈ రకంగా ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు, ఒక ప్రొబేషనరీ పీరియడ్ లాగా అతడికి పరీక్ష నిర్వహించి ఆ తర్వాత నచ్చితే వివాహం చేసేటువంటి విధానాన్ని పరీక్షావధి అంటాం. ఇది మణిపూర్కు సంబంధించినటువంటి కూకీలో మనకు అధికంగా అవపడుతుంది.
అపహరణ ద్వారా వివాహం. అది ప్రముఖంగా నాగాల్లో, అలాగే గోండ్లలో, బీహార్ ప్రాంతంలో, చోటనాగపూర్ ప్రాంతంలో ఉండేటువంటి హోలలో కూడా మనకి అపహరణ ద్వారా వివాహం కనపడుతుంది. అంటే వరుడు ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధంలో ఓడించి బలవంతంగా తీసుకొని వచ్చి వివాహం అంటే ఆ రకంగా జీవిత భాగస్వామిని ఎంపిక సంపాదించుకుంటే అట్లాంటి వివాహాన్ని అపహరణ వివాహం ఉంటుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. నాగాలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. అనాహుతం. హోలు, గదబలు, సవరలు, వీళ్ళలో ఏంటంటే హోలు, గదబల్లో, సవరల్లో ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, ఇక్కడ సేవ ఎవరు చేసినారు, వరుడు చేసిండు. పరీక్ష ఎవరికి కండక్ట్ చేసినారు, వరుడికి చేసినారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అపహరణకు ఎవరు పాల్పడ్డారు, వరుడు అపహరణకు పాల్పడ్డాడు. ఇక్కడ అనాహుతంలో ఏం జరిగిందంటే అమ్మాయికి ఒకవేళ ఎవరైనా అబ్బాయి నచ్చినట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంది, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ వాళ్ళకు అవసరం లేదండి, మేము మిమ్మల్ని కోడలుగా స్వీకరించమని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఆమె వాళ్ళు తిడుతున్నా, కొడుతున్నా, ఏం చేస్తున్నా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆమె వాళ్ళకు కోడలుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. చివరికి తన ప్రవర్తనతో, తన నిజాయితీతో ఆ కుటుంబాన్ని మెప్పించి, ఒప్పించి ఆ వివాహాన్ని జరుపుకుంటుంది. అలాంటి వివాహాన్ని మనం అనాహుతం అంటాం. ఇక్కడ ఏంటంటే అనాహుతం అంటే ఒక స్త్రీ పట్టుదలతో, తన సేవలతో, తన ప్రవర్తన విధానంతో ఒక కుటుంబాన్ని ఒప్పించి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తితో వివాహం జరుపుకుంటే దాన్ని అనాహుతం అంటాం. అట్లాంటిది మనకి హోలో, గదబల్లో, సవరలో మనకు క్లియర్గా అవపడుతుంది. ప్రయోగం ద్వారా వివాహం, అది బిల్లుల్లో కానవస్తుంది. బిల్లుల యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి తెగ బిల్లులు. సుమారు 1 కోటికి పైగా బిల్లులు భారతదేశంలో ఉన్నారు. వీళ్ళలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టయితే ఎవరు కొడతారో, కృష్ణాష్టమి రోజు గ్రామంలో ఉట్టిని ఎవరు ఛేదిస్తారో అప్పుడు ఆ వ్యక్తికి, ఉట్టిని ఛేదించినటువంటి వ్యక్తికి ఆ గ్రామంలో ఉన్నటువంటి అవివాహిత స్త్రీని వివాహం చేసుకునేటువంటి హక్కు లభిస్తుంది. ఒక అబ్బాయి వెళ్ళి ఉట్టి కొట్టిని అనుకుందాం. కొట్టిన తర్వాత అతను ఆ గ్రామంలో నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. నచ్చిన అమ్మాయి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి లేదు. సో ఇట్లాంటి వివాహాన్ని మనం ప్రయోగం ద్వారా వివాహం అంటాం. అలాగే పలాయనం అంటే మీకు తెలుసు, ఎలోపింగ్, లేచిపోవడం. అంటే గాంధర్వ వివాహంలో ఎక్కువగా పలాయనం అనేది మనకు అంతర్లీనంగా కనపడుతుంది. ఇది కోయలు, కొండదొరలు, జాతపుల్లో, మరియాగోండులో అధికంగా కనపడుతుంది. ఇంకో విచిత్రమైన విధానం ఏంటంటే ఆచారకర పరిగ్రహణం. ఇది కరియా తెగలో అవపడుతుంది. సంతల్లో లేదా ప్రజా సమూహం ఎక్కడైతే గుమిగూడేటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతంలో, అంటే కొన్ని ప్రత్యేక దినాలలో వరుడు వివాహం కానటువంటి వాడు ఒక స్త్రీ నుదుటిపై బొట్టు పెట్టినప్పుడు వాళ్ళిద్దరికి వివాహం జరిగినట్టుగానే వాళ్ళు భావిస్తారు. సో ఇలాంటి ఆచారం కరియాల్లో మనకు కానవస్తుంది. ఇందులో ముఖ్యంగా ఈ తెగ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ తెగలో ఎలాంటి వివాహ రూపం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనాహుతం అనేది ఒకటి ప్రత్యేకం. మిగతావన్నీ కూడా అబ్బాయికి సంబంధించినటువంటి కష్టాలు అయితే అనాహుతం మాత్రం కేవలం అమ్మాయి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి ఇందులో నుంచి ప్రశ్న వచ్చినప్పుడు గమనించి సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. భారతీయ ఇస్లాం సమాజంలో వివాహ వ్యవస్థలో కొన్ని మనకు ప్రత్యేకమైన లక్షణాలు కానవస్తాయి. సో ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ముతా వివాహం అనగానేమి, పురాతన అరబు ప్రపంచంలో ముస్లిం సమాజంలో ఉన్నటువంటి తాత్కాలిక వివాహ రూపాన్ని ముతా వివాహం అంటాం. ముతా అనేది అరబిక్ పదం. ముతా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆనందపడు అని అర్థం. ఆనందపడు లేదా సుఖించు, అది తాత్కాలిక వివాహ రూపం. సో ఈ అరబ్ ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలిక వివాహ రూపాలు అనేటువంటి ముతా, బినా, బాల్, ఈ 3 రకాల వివాహాలతో పాటుగా మనకి ముస్లిం వివాహ వ్యవస్థలో 1 చట్టబద్ధ వివాహాలు, 2 అపసవ్య వివాహాలు, 3 చెల్లని వివాహాలుగా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. చట్టబద్ధ వివాహాలు ఏంటంటే ఎప్పుడు ముస్లిం వివాహ వ్యవస్థలో అది చట్టబద్ధ వివాహం, అంగీకరించిన వివాహం అవుతుందంటే 1 ప్రతిపాదన మరియు అంగీకారము. అంటే ఇస్లాం వివాహ వ్యవస్థలో పెళ్లి కుమారుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని పెళ్లి కుమార్తెకు ప్రతిపాదించాలి. దాన్నే మనం ఇజాబ్ అంటాం. వరుడు నేను నిన్ను చేసుకుంటాను అని వధువుని అడిగేటువంటి అంటే ఒక ప్రతిపాదన, వివాహ ప్రతిపాదనని ఇజాబ్ అంటాం. ఆ వివాహ ప్రతిపాదనని వరుడు చేస్తాడు. వధువుకు నచ్చినట్టయితే, ఆ ప్రతిపాదన నచ్చినట్టయితే ఆమె వరుసగా 3 సార్లు కాబుల్ హే కాబుల్ హే కాబుల్ హే అని వరుసగా 3 సార్లు చెప్పినట్టయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాహం జరపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వివాహ ప్రతిపాదన ఎవరు తీసుకెళ్తారు ఇక్కడికి
కాజీ మరియు ఇద్దరు సాక్షులు. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు సాక్షులు మరియు సాంప్రదాయ న్యాయవేత్త, ఇస్లాం సాంప్రదాయ న్యాయవేత్త కాజీ సమక్షంలో వరుడు ప్రతిపాదించాలి ఇజాబ్ అనేటువంటి రూపంలో, వధువు కాబులిహే అని 3 సార్లు అంగీకరించాలి వరుసగా ఒకేసారి. అంటే 2 సార్లు కాబులిహే అని చెప్పేసి ఒకసారి ఆగేస్తే అప్పుడు అది వివాహాన్ని అంగీకరించినట్టు కాదు. సో ఇలా ఈ కండిషన్స్తో పాటు నలుగురిని మాత్రమే వివాహం చేసుకోవాలి. అంటే ఇస్లాం ధర్మశాస్త్రాలు ఏక వివాహమే మంచి అని చెప్పినాయి, కానీ నలుగురు వివాహం చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని పేర్కొనడం వల్ల నలుగురి కంటే ఎక్కువ కాకుండా నలుగురి మాత్రం వివాహం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి వ్యవస్థని మనం చట్టబద్ధ వివాహాలు అంటాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇస్లాం వివాహ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇది సామాజిక ఒప్పందం, సంస్కారం కాదు. ఇది సామాజిక మరియు లౌకిక ఒప్పందం. హిందువుల్లో అయితే అది ఒక సంస్కారం, ఒక రిచువల్, కానీ ఇక్కడ మాత్రం సోషల్ కాంటాక్ట్. ఈ తేడాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫాసిద్ మ్యారేజెస్ అంటే ఈ నియమాలు పాటించకుండా వివాహం జరిపినట్టయితే దాన్ని ఫాసిద్ వివాహం అంటాం. ఏ నియమాలు? ఇజాబ్ అంటే వివాహ ప్రతిపదన, అంగీకారం కాబులిహే, ఇద్దరు సాక్షులు లేకుండా చేసుకోవడం, లేదా కాజీ లేకుండా పెళ్లి చేసుకోవడం, తర్వాత విగ్రహ ఆరాధన చేసేటువంటి వారిని వివాహం చేసుకోవడం. ఇలాంటి వివాహాలు మనం ఇస్లాంలో ఫాసిద్ అపసవ్య వివాహాలు అని అంటాం. అలాగే రక్త సంబంధీకుల మధ్య వివాహం జరిగినట్టయితే, పెంపుడు తల్లిని వివాహం, పెంపుడు వ్యక్తులను అంటే పెంపుడు సంబంధం ఉన్నప్పుడు వివాహం జరిగినట్టయితే, సో ఇలాంటి సందర్భంలో అలాంటి వివాహాలు ఇస్లాం ధర్మశాస్త్ర ప్రకారం చెల్లవు. ఆ వివాహాల్ని బాతిల్ వివాహాలని పిలుస్తాం. ఈ 3 ప్రధాన వివాహ రూపాలతో పాటుగా పురాతన అరబ్ ప్రపంచంలో ఉన్నటువంటి వివాహ రూపం ముతా వివాహం, అంటే టెంపరరీ మ్యారేజ్, తాత్కాలిక వివాహము. పురాతన అరబ్ ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలిక వివాహాన్ని ముతా వివాహం అంటాం. ముతా అనేటువంటి పదానికి అర్థం ఆనందపడు లేదా సుఖించు అని అర్థం. అంటే అరబ్బులు వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వ్యాపారం నిమిత్తం కొన్ని సంవత్సరాలు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తాత్కాలికంగా ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని తాత్కాలికంగా ఒక 1 year 2 year కాంట్రాక్ట్ వివాహం చేసుకోవడాన్ని ముతా వివాహం అంటాం. ముతా వివాహంతో పాటు బినా వివాహం, బాల్ వివాహం అని కూడా 2 రూపాలు ఉన్నాయి. ఈ 3 కూడా ముతా, బినా, బాల్ 3 కూడా తాత్కాలిక వివాహ రూపాలే. కాకపోతే ఈ బినా వివాహంలో ఏంటంటే ఒక స్త్రీ తన జీవితంలోకి ఒక పురుషుని ఆహ్వానించి తనకిష్టం ఉన్నంత వరకు ఆ పురుషుడితో జీవించి తర్వాత తనకి ఇష్టం లేనప్పుడు ఆ పురుషుణ్ణి తన జీవితం నుంచి బయటికి పంపించేటువంటి వివాహ రూపాన్ని బినా వివాహం అంటాం. అలాగే బాల్ వివాహం, ఇక్కడ కూడా ఇది కూడా తాత్కాలిక వివాహమే. కానీ బినా వివాహంలో ఏంటంటే ఆ సంతానము తాత్కాలిక వివాహం వల్ల వచ్చినటువంటి సంతానము స్త్రీకి మాత్రమే చెందుతుంది, స్త్రీ సంతానం అవుతుంది. ఇక్కడ బాల్ వివాహంలో వచ్చినటువంటి సంతానం ఏమవుతుంది? పురుష సంతానం అవుతుంది. అంటే పురుషుడికి సంబంధించి అంటే భర్తకు సంతానం మీద హక్కు ఉంటుంది, బినా వివాహంలో భర్తకు సంతానం మీద హక్కు ఉండదు. అలాగే ఈ 3 వివాహ రూపాల్లో కూడా వివాహం కంప్లీట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ ఒప్పందం ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా వివాహం రద్దయిపోతుంది. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ 4 రకాల వివాహాల్లో ఎక్కువగా ముతా వివాహం అనేటువంటి దాని మీద క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సింపుల్గా అడిగితే సింపుల్ అంటే ఈ క్రింది వాళ్ళలో అరబ్ ప్రపంచంలో కనిపించేటువంటి ముతా వివాహం తాత్కాలిక వివాహ రూపం ఏది? ముతా వివాహం. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో దీంతోపాటు ఇస్లాంలో విడాకులు అంటే విడాకులు తీసుకునే వ్యవస్థ కూడా చాలా అంటే ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం రకరకాలుగా ఉంది. దాని గురించి కూడా ఒక అవగాహన అవసరం. కాబట్టి నెక్స్ట్ మనం విడాకులు అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇస్లాంలో విడాకులు అనేవి ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం లేదా ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం వివిధ రకాల్లో జీవిత భాగస్వాములకు విడాకులు తీసుకునేటువంటి హక్కు, అధికారం ఉంటుంది. వివాహం జరిగేటప్పుడు వరుడు ప్రతిపాదన చేస్తాడు అమ్మాయికి, నేను వివాహం చేసుకుంటాను, దాన్ని మనం ఇజాబ్ అని అంటారని చెప్పుకున్నాం. ఆ సమయంలోనే వరుడు ఆమెను వివాహం చేసుకున్నందుకు గౌరవార్థంగా, రక్షణగా నీకు కొంత ధనాన్ని చెల్లిస్తాను కూడా చెప్తాడు. అంటే వివాహ సమయంలో ఇస్లాంలో పురుషుడు కాబోయే భార్యకు ఇచ్చేటువంటి పైకాన్ని మొత్తాన్ని ఆమె రక్షణ కోసం, ఆమె భద్రత కోసం తను కేటాయించినటువంటి ధనాన్నే మెహర్ అంటాం. సో అంటే ఇక్కడ మెహర్ అనేది వధువునికి ఒక రక్షణని, ఆర్థిక పరంగా ఒక సెక్యూరిటీని ఇచ్చేటువంటి రూపంగా మనం భావించవచ్చు. అలాగే తలాక్ తీసుకునేటువంటి సందర్భంలో అదే విడాకులు పొందేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇస్లాంలో స్త్రీకి తక్కువగా అవకాశాలు ఉన్నవి, పురుషుడికి అపరిమితంగా అవకాశాలు ఉన్నవి. ముస్లిం వివాహ రద్దు చట్టం మినహాయిస్తే మిగతా విడాకులు తీసుకునేటువంటి విధానాలను పరిశీలిస్తే పురుషుడికి ఎక్కువ అధికారం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కుల అండ్ ముబారత్ అనేవి 2
కూడా రెండు విధానాల్లో కూడా విడాకులు పొందొచ్చు. ఈ రెండు విధానాలు కూడా పరస్పర అంగీకారం అవసరం. పరస్పర అంగీకారం అవసరం అంటే భార్య మరియు భర్త ఇద్దరు అంగీకరించినప్పుడు మాత్రమే విడాకులు మంజూరవుతాయి. అందులో కుల అనేటువంటి విధానంలో ముందుగా వైఫ్ ప్రపోజ్ చేస్తుంది. విడాకుల్ని ప్రపోజ్ చేసేది వైఫ్. అప్పుడు హస్బెండ్కి నచ్చితే ఆయన కూడా ఓకే అంటే ఆ విధానంలో విడాకులు మంజూరవుతాయి. ముబారత్ అనేటువంటి విధానంలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే విడాకులు మంజూరైతే. ఇక ఇంకొక విధానము తలాక్ విధానం. ఈ తలాక్ విధానంలో పురుషుడికి విడాకులు తీసుకునేటువంటి సందర్భంలో అపరిమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చింది. ఈ తలాక్ని ప్రధానంగా రెండు రకాలుగా రాతపూర్వకంగా రాసినట్టయితే దాన్ని తలాక్ నామా అంటాం. అలా కాకుండా మౌఖికంగా తలాక్ చెప్తే అంటే మాట రూపకంగా చెప్తే శబ్దరూపంగా తలాక్ చెప్తే మౌఖిక తలాక్ అని పిలవడం జరుగుతుంది. ఈ తలాక్ని ప్రధానంగా సాంప్రదాయ తలాక్, సాంప్రదాయ రహిత తలాక్గా చెప్తాము. సాంప్రదాయ తలాక్ని మళ్ళీ ఫర్దర్గా అహసన్ తలాక్, హసన్ తలాక్గా మనం చెప్పడం జరుగుతుంది. అహసన్ తలాక్ అంటే చాలా మంచి తలాక్ అని అర్థం. దీని ప్రకారం ఏంటంటే పురుషుడు విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఒక నెల కాలంలో, ఒక నెల మధ్య కాలంలో తన భార్యకి తలాక్ అని ఒకసారి చెప్పిన తర్వాత 3 నెలలు అంటే అప్పటి నుంచి 3 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు ఆమెని తన భార్యగా స్వీకరించకుండా, వారి మధ్య దాంపత్యం లేకుండా, ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా వారి మధ్యలో దాంపత్య సంబంధాలు లేకుండా ఉన్నట్టయితే తలాక్ చెప్పిన తర్వాత 3 నెలల సమయం కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి విడాకులు రద్దు అవుతాయి. తలాక్ ఈ నెలలో చెప్పినట్టు అనుకుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు దంపతులుగా వ్యవహరించినట్టయితే ఆ తలాక్ రద్దు అయిపోతుంది. ఇది ఈ విధానంలో ఉన్నటువంటి ఒక లాజిక్. అలాగే హసన్ తలాక్, ఈ నెలలో 15వ తారీఖు నాడు తలాక్ చెప్పిండు అనుకోండి, మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి, మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి, ఇలా వరుసగా 3 నెలల పాటు తలాకుని చెప్పి ఆ 3 నెలల కాలం పాటు దంపతులుగా వాళ్ళు వ్యవహరించినట్టయితే ఆ సందర్భంలో వచ్చేటువంటి తలాక్స్ని హసన్ తలాక్ అంటాం. ఇది బిదాత్ తలాక్. దీన్నే సాంప్రదాయబద్ధ కానటువంటి తలాకు, సంప్రదాయంలో లేనటువంటి తలాకు, ఇస్లాం ధర్మశాస్త్రం బోధించినటువంటి తలాక్ అనేటువంటి అభిప్రాయం కూడా కలదు. ఇక్కడ ఏంటంటే దీన్నే తిరుగులేని తలాక్ అని కూడా అంటారు. తిరుగులేని తలాక్ అంటే ఈ క్రమంలో పురుషుడు ఒక్కసారి తలాక్ చెప్పినా, అవసరమైతే 3 సార్లు వరుసగా తలాక్ చెప్పినా ఆ వివాహ సంబంధం వెంటనే రద్దు కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సాంప్రదాయ రహిత తలాక్ అంటాం. వీటితో పాటు ఇలా జిహార్, లియాన్, తఫ్వీజ్ అనేటువంటి విధానంలో కూడా ముస్లిం వివాహం రద్దు చేసుకునేటువంటి అవకాశం కలదు. ఇలా అటువంటి వివాహ రూపంలో ఏంటంటే వరుసగా అంటే ఇస్లాంకు సంబంధించినటువంటి ఒక పురుషుడు వరుసగా సుదీర్ఘకాలం పాటు ఆధ్యాత్మిక చింతనలో గడిపి మళ్ళీ వైవాహిక సంబంధంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు అతడి యొక్క భార్య విడాకులు తీసుకునే హక్కును కలిగి ఉంటుంది. దాన్నే మనం ఇలా అంటాం. అలాగే జిహార్ అన్నప్పుడు ముస్లిం పురుషుడు తన భర్త ఎప్పుడైతే ముస్లిం పురుషుడు తన భార్యని తన దగ్గరి బంధువుగా ప్రత్యేకంగా తన తల్లిలాగా భావించేటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నప్పుడు, నువ్వు నాకు చాలా దగ్గరి బంధువులాగా కనిపిస్తున్నావు కాబట్టి నీతో నేను వైవాహిక సంబంధాన్ని గడపలేను అని చెప్పి ముస్లిం పురుషుడు వివాహం తీసుకునేటువంటి రూపాన్ని జిహార్ అని చెప్తాం. లియాన్ ఇక్కడ పురుషుడు తన భార్య యొక్క శీలాన్ని శంకించి తద్వారా విడాకులు పొందినట్టయితే దాన్ని లియాన్ విధానం అంటాం. తఫ్వీజ్ తలాక్ అనేది ప్రత్యేకమైంది. దీని ప్రకారం వివాహం జరిగేటప్పుడు తలాక్ తీసుకునేటువంటి అధికారం ఇస్లాంలో పురుషుడికే ఉంది. కాబట్టి వివాహం జరిగేటప్పుడు వరుడు తన యొక్క తలాక్ అధికారాన్ని త్యజించి పెళ్లి కూతురికి కానీ పెళ్లి కూతురు తరపు వారికి కానీ ఎవరికైనా అప్పగిచ్చేస్తాడు. అలాంటి సందర్భంలో వరుడి నుంచి తలాక్ తీసుకునే అధికారం పొందినటువంటి తలాక్ అధికారాన్ని వరుడి నుంచి పొందినటువంటి వధువు తలాక్ను ఉపయోగించి విడాకులు తీసుకున్నట్టయితే అలాంటి విడాకుల్ని మనం తఫ్వీజ్ తలాక్గా మనం చెప్పొచ్చు. సో ఇలా విభిన్నమైనటువంటి పద్ధతిలో ఇస్లాం సాంప్రదాయంలో తలాక్ విధానం అనేది కొనసాగుతూ ఉంది. దీంతోపాటు ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939 ద్వారా కూడా, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో అంటే చట్టం నిర్దేశించినటువంటి సందర్భాల్లో విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. భారతీయ సమాజంలో అన్ని రకాల మతాల్లో వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతం చాలా మార్పులను సంతరించుకున్నది. సమాజంలో వచ్చినటువంటి పారిశ్రామికీకరణ, ఆధునీకరణ, విద్యా స్థాయిలు పెరగడం, సామాజిక శాసనాలు, మీడియా ప్రభావం, సో ఇలాంటి సంఘ సంస్కర్తల కృషి, ఇలాంటి కారణాల వల్ల వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. వివాహ వయస్సులో మార్పు వచ్చింది, వివాహ రూపంలో మార్పు వచ్చింది. ఇప్పుడు బహువివాహము, బహుభార్యత్వం కానీ బహుభర్తత్వం కానీ లేవు, ఏకవివాహం ఉంది. విడాకుల రేటు ఇప్పుడు అత్యధికంగా పెరుగుతూ ఉంది.
అంటే దీనికంటే ముందు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల వల్ల పద్ధతుల వల్ల వివాహం కొన్ని సమస్యలతో కొన్ని వందల సంవత్సరాల పాటు సతమతమైంది. అందులో ముఖ్యంగా వయస్సుకు సంబంధించి అంటే బాల్య వివాహాలు జరపడం, వరకట్నం, స్త్రీలకు వివాహ వ్యవస్థలో సమానమైనటువంటి హక్కులు లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుడికి ఒక లెప్రసీ వచ్చిందనుకోండి, స్త్రీ తప్పకుండా అతనికి సేవలు చేసేటువంటి భార్య అతనికి సేవలు చేసేటువంటి పరిస్థితి. అదే అతని భార్యకి లెప్రసీ వచ్చిందనుకోండి, అతను మళ్ళీ వివాహం చేసుకుంటాడు. సో ఇలాంటి అసమానతలు సమాజంలో వచ్చినాయి. ఇవన్నీ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అంటే బాల్య వివాహాలు, వరకట్నానికి సంబంధించిన సమస్యలు, విడోలకు మళ్ళీ అంటే వితంతువులకు మళ్ళీ పునర్వివాహం చేసుకునేటువంటి అవకాశాలు లేకపోవడాలు, విడాకులు మరియు ఇతర మ్యారిటల్ అఫైర్స్లో స్త్రీలకు మరియు పురుషులకు సమాన హక్కులు కల్పించేటువంటి సందర్భాలు, కుటుంబాలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు కుటుంబ న్యాయస్థానాలు, అలాగే కుటుంబ హింసకు సంబంధించినటువంటి వివాదాలు. సో ఇటువంటి కోణాల్లో ఉన్నటువంటి అసమానతల్ని, సమస్యల్ని తీర్చిదిద్దేందుకే ఈ భారత ప్రభుత్వం సామాజిక శాసనాలను రూపొందించి అందులో మార్పులు తీసుకురావడానికి దోహదపడింది. ఈ వరుస క్రమంలో ముఖ్యంగా మీరు శారదా చట్టం అనేటువంటి పేరు వినే ఉంటారు. శారదా చట్టం 1929 బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు హరభిలాష్ శారద అనేటువంటి కేంద్ర సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గారు చేసినటువంటి కృషి వల్ల మొట్టమొదటిసారిగా భారతదేశంలో బాల్య వివాహ నిషేధ చట్టం వచ్చింది. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అంటారు. ఈ చట్టం రావడానికి బాగా కృషి చేసినటువంటి వారు శారద అనేటువంటి ఎంపీ గారు కాబట్టి ఆ రకంగా వారి పేరు మీద దాన్ని శారదా చట్టం అని పిలవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం వివాహ వయసు 14 సంవత్సరాల అమ్మాయికి, 12 సంవత్సరాల అమ్మాయికి, 15 సంవత్సరాల అబ్బాయికి మొదటగా కేటాయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వివాహ వయసును మార్చి అమ్మాయి వయసుని 14 సంవత్సరాలుగా చేయడం జరిగింది, అబ్బాయి వయసుని 18 సంవత్సరాలుగా చేయడం జరిగింది. కానీ కాపురం చేసేటువంటి వయసుని 15 సంవత్సరాలకు మళ్ళీ మార్చడం జరిగింది. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో వివాహ వయస్సుకు సంబంధించినటువంటి మొట్టమొదటి సామాజిక శాసనం శారదా చట్టం. దీన్నే బాల్య వివాహ నిషేధ చట్టం అని చెప్తాం. దీన్ని 2006లో సవరించి బాల్య వివాహ నిషేధ చట్టాన్ని, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ సవరించిన 2006 సంవత్సరంలో సవరించినటువంటి బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహానికి పాల్పడినప్పుడు ఆ బాల్య వివాహాన్ని జరిపినటువంటి కుటుంబ సభ్యులకి జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఆ జైలు శిక్ష ఎవరికి ఇస్తారంటే బాల్య వివాహం జరిపినటువంటి పెద్దలకు. బాల్య వివాహం జరిపినటువంటి పెద్దలంటే బాల్య వివాహంలో ఇన్వాల్వ్ అయినటువంటి లేడీస్కి శిక్ష ఉండదండి, ఓన్లీ పురుషులకే శిక్ష ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే వధూవరుల యొక్క తండ్రికి మాత్రమే శిక్ష ఉంటుంది, కానీ వధూవరుల యొక్క తల్లులకు శిక్ష ఉండదు. ఆ వివాహాన్ని దగ్గరుండి జరిపించినటువంటి పెద్ద మనుషులకి చివరికి అయ్యగారికి కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ 2 చట్టాల వల్ల భారతదేశంలో బాల్య వివాహాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ఏజెడ్ మ్యారేజ్ అంటే లీగల్ ఏజెడ్ మ్యారేజెస్ 18 సంవత్సరాలు స్త్రీలకి మరియు 21 సంవత్సరాల పురుషులకి నిర్ధారించడం జరిగింది. సో ఈ 2 సామాజిక శాసనాలు వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి చాలా దోహదపడినవి. అలాగే భారతదేశంలో వివాహ వ్యవస్థలో తీవ్రమైన మార్పును తీసుకొచ్చినటువంటి చట్టము హిందూ వివాహ చట్టం 1955. ఈ చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హిందువులలో మొట్టమొదటిసారిగా బహుభర్తత్వాన్ని నిషేధించిన చట్టము హిందూ వివాహ చట్టం. ఈ వివాహ చట్టం పరిధిలోకి హిందువులే కాకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నవారు, తర్వాత జైనులు, బౌద్ధులు కూడా ఈ వివాహం యొక్క పరిధిలోకి రావడం జరిగింది. ఈ వివాహం పురుషులకి మరియు స్త్రీలకి విడాకులు తీసుకోవడంలో సమాన హక్కులు కల్పించడం జరిగింది. సో వీటితో పాటు 1961 సంవత్సరంలో రూపొందించినటువంటి వరకట్న నిషేధ చట్టం, 1961 సంవత్సరంలో నిషేధించినటువంటి వరకట్న నిషేధ చట్టం ప్రకారం 2000 కంటే మించి ఏ రూపంలో కానుకలు ఇచ్చినా దాన్ని వరకట్నం కిందికే పరిగణించడం జరిగింది. తరతరాలుగా ఉన్నటువంటి వరకట్నం అనేటువంటి పిశాచిని నిర్మూలించడం కోసం ఉద్దేశించిన చట్టం. సో ఇలాంటి సామాజిక శాసనాల వల్ల మార్పు అనేది రావడం జరిగింది. అలాగే ఇస్లాంలో విడాకులు తీసుకునేందుకు స్త్రీలకు సమానమైన హక్కులు కల్పిస్తూ 1959లో రూపొందించినటువంటి డిజల్యూషన్ ఆఫ్ ఇస్లాం మ్యారేజ్ యాక్ట్, దాన్ని 1959లో సవరించి ఇస్లాంలో మహిళలకు విడాకులు అంటే కొన్ని సందర్భాల్లో విడాకులు పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే వేరువేరు మతాలకు, వేరువేరు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య వివాహం జరిగినప్పుడు దానికి రక్షణ కల్పించేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ప్రత్యేక వివాహాల చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆనంద్ వివాహ చట్టం ద్వారా సిక్కు మతస్థుల్లో ఆనంద్ వివాహ చట్టం ద్వారా వారి యొక్క వివాహ సమస్యలకు సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ రూపొందించడం జరిగింది. సో ఇలాంటి సామాజిక శాసనాల వల్ల వివాహ వ్యవస్థలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్, స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సామాజిక శాసనాలు
విద్య పెరగడం, ఇద్దరు ఉపాధి ఉద్యోగాలు చేయడం, అలాంటి సందర్భాల్లో వరకట్నం లేకుండా పోవడం. సో ఇలాంటి కారణాలు అంటే ఆధునీకరణ, పారిశ్రామీకరణ, సామాజిక శాసనాలు ఇవన్నీ కూడా కొద్ది వరకు సమాజంలో వివాహ వ్యవస్థకు సంబంధించినటువంటి సామాజిక సమస్యల్ని రూపుమాపడానికి తోడ్పడినగా మనం భావించవచ్చు. ఈ క్రమంలో మీకు ఎక్కువ అడిగేటువంటి క్వశ్చన్లు ఏంటంటే హిందూ వివాహ చట్టం ఎప్పుడు ఏర్పడింది, ఆనంద్ వివాహ చట్టం 2013లో ఏర్పడింది, అంటే దాని మీద క్వశ్చన్లు. తర్వాత డిజల్యూషన్ ఆఫ్ ఇస్లాం మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది, శారదా చట్టం దేనికి సంబంధించింది, భారతదేశంలో మొదటి వివాహ చట్టం ఏంటి. సో ఇలా శాసనాలు, చట్టాలు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి చట్టాలు ఏ సంవత్సరంలో ఎనాక్ట్మెంట్ చేసేదని కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శారదా చట్టం 1929వ సంవత్సరంలో రూపొందిస్తే 1930 నుంచి అమల్లోకి రావడం జరిగింది. చట్టాన్ని రూపొందించింది 1929, చట్టం మాత్రం అమల్లోకి వచ్చిందంటే ఇంప్లిమెంట్ చేసింది 1930 నుంచి. సార్ ఈ కోణంలో మీరు బాల్య వివాహాలు, వరకట్నం, ఈ కోణంలో సామాజిక శాసనాలు ఏం పనిచేసినాయి, సో విడాకుల విషయంలో ఏ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోషల్ స్ట్రక్చర్లో బంధుత్వం అనే టాపిక్ చాలా సింపుల్గా అభ్యసించేటువంటి టాపిక్, అలాగే మార్కులు కూడా 1-2 మార్కులు ఈజీగా సంపాదించేందుకు అవకాశం ఉన్నటువంటి టాపిక్. ఇందులో ముఖ్యంగా ప్రీవియస్గా క్వశ్చన్స్ చూసినట్టయితే ప్రాథమిక బంధువుల సంఖ్య ఎంత, ద్వితీయ బంధువుల సంఖ్య ఎంత, తృతీయ బంధువుల సంఖ్య ఎంత, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది ప్రాథమిక బంధువులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఒక కుటుంబంలో ఎన్ని రకాల బంధుత్వాలు ఉంటాయి, ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి, అప్పుడు 8 వస్తుంది ఆన్సర్. ఒక వ్యక్తికి అని అంటే ఒక కుటుంబంలో ఎన్ని రకాల ప్రాథమిక సంబంధాలు అన్నప్పుడు 8 అని చెప్పాలి. ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి అన్నప్పుడు మాత్రం 7 చెప్పాలి. కన్ఫ్యూజ్ కాకుండా చెప్పాలి, అదేంటో క్లారిటీగా చూద్దాము. అలాగే నివాస బంధువులు అంటే ఎవరు, ఏకరక్త బంధువులు అంటే ఎవరు, సహోదరులు అంటే ఎవరు, ఏకగర్భ జనితులు అంటే ఎవరు, వంశం అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, వంశానికి గోత్రానికి తేడా ఏంటి, వంశం గోత్రం రెండిట్లో ఏది పెద్దది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే వైదొలుడు కూడా నడవడి ఎవరెవరి మధ్య ఉంటుంది, సౌష్ఠవ పర్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసౌష్ఠవ పర్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అమ్మమ్మ అనేది ఏ పదం, వివరించే పదమా, సూచించే పదమా. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో మనం ముందటికి వెళ్తే ఎక్కువగా మనం ఆన్సర్స్ అంటే ఈజీగా మార్కుల్ని పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా బంధుత్వం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా హెన్రీ మెయిన్ అనేటువంటి శాస్త్రవేత్త భారతదేశ సమాజంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలని అధ్యయనం చేసి వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలని బంధుత్వం, కిన్షిప్ అని పిలవడం జరిగింది. కిన్షిప్ అనేటువంటి పదాన్ని భారతీయ సమాజాన్ని గమనించిన తర్వాత హెన్రీ మెయిన్ అనేటువంటి శాస్త్రవేత్తనే మొట్టమొదటిసారిగా తన యొక్క ఏన్షియంట్ లా అనేటువంటి గ్రంథంలో, పురాతన చట్టం అనేటువంటి గ్రంథంలో తెలపడం జరిగింది. అలాగే మెక్లెనిన్ గారు కూడా ఆదిమ వివాహం అనేటువంటి గ్రంథంలో భారతదేశంలో బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. సో బంధుత్వం అంటే అసలు ఏంటి, బంధువులు ఎవరు, బంధుత్వం అంటే ఏంటి. బంధువులు అంటే ఒక సమూహం, కొంతమంది వ్యక్తుల సమూహం. అందులో ఎవరెవరికి సభ్యత్వం ఉంటుంది అంటే రక్త సంబంధం ద్వారా కానీ, వైవాహిక సంబంధం ద్వారా కానీ, దత్తత తీసుకోవడం వల్ల కానీ. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రక్త సంబంధం వల్ల కానీ, వైవాహిక సంబంధం వల్ల కానీ, దత్తత తీసుకోవడం వల్ల కానీ సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకొని ఒకే ప్రాంతంలో నివసించకపోయినా వారి వారి అవసరాలను తీర్చుకుంటూ ఉండేటువంటి ఒక క్లోజ్డ్ సమూహాన్ని మనం బంధువులు, వాళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధాన్ని బంధుత్వం అంటాం. అంటే ఒక 2 వ్యక్తుల మధ్య బంధుత్వం అనేది ఏర్పడడానికి ప్రాతిపదిక ఏంటి, ఒకటి వివాహం జరగాలి, వివాహం ద్వారానన్నా ఏర్పడాలి, లేదా రక్త సంబంధం ద్వారా అంటే తనకు జన్మించినటువంటి కొడుకులు, కూతుళ్ళు, లేదా తన తల్లి తండ్రులు. ఈ 2 మార్గాలతో పాటు 3వ మార్గం, బంధువులు ఏర్పడడానికి 3వ మార్గం ఏంటి అంటే దత్తత తీసుకోవడం. పిల్లలు లేనప్పుడు దత్తత తీసుకోవడం వల్ల వాళ్ళు బయాలజికల్గా తల్లిదండ్రులు కాకపోయినా సామాజికంగా తల్లిదండ్రులుగా పిలువబడతారు. కాబట్టి ఈ 3 కండిషన్స్ అంటే వైవాహిక సంబంధాలు, తర్వాత రక్త సంబంధాలు, దత్తత తీసుకోవడం వల్ల ఏర్పడినటువంటి సమూహాన్ని బంధువుల సమూహం అంటాం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలనే మనం బంధుత్వ సంబంధాలు లేదా బంధుత్వం అని మనం పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక పదాల మీద మీకు అవగాహన ఉండాలి. ఇందులో బంధుత్వం అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది హెన్రీ మెయిన్. అదే అతను రాసినట్టు ఏన్షియంట్ లా, పురాతన చట్టం, ఆ గ్రంథంలోనే మొట్టమొదటిసారిగా కిన్షిప్
అనే పదాన్ని వాడిండు. అది కూడా భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలను పరిశీలించిన తర్వాత ఆ పదం వాడిండు. దాన్ని సపోర్ట్ చేసినది మెక్ లెనిన్. ఒక వ్యక్తికి వివాహం ద్వారా ఏర్పడినటువంటి బంధువుల్ని వైవాహిక బంధువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కుటుంబంలో ఈ వ్యక్తి ఉన్నాడు, ఇతనికి తల్లిదండ్రులు వీళ్ళు, అంటే రక్తం సంబంధం ద్వారా ఏర్పడినటువంటి బంధువులు, రక్త సంబంధం ద్వారా వీళ్ళిద్దరు ఏర్పడినారు. ఈయనకు వివాహం జరిగింది ఒక అమ్మాయితో, పురుషుడు ఈ అమ్మాయితో ఈయనకు వివాహం జరిగింది, వివాహ సంబంధాన్ని చూపెడుతుంది. వివాహం జరిగినప్పుడు ఈ అమ్మాయి ఇతడికి వైవాహిక బంధువు అవుతుంది. అలాగే ఈ అమ్మాయి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా వైవాహిక బంధువు అవుతుంది. సో ఇలా వివాహం వల్ల బంధుత్వం ఏర్పడితే అలాంటి బంధువుల్ని వైవాహిక బంధువులు అంటాం. అలా కాకుండా వీరి కడుపులో ఇతను జన్మించింది కాబట్టి వీళ్ళు రక్త బంధువులు, ఏక రక్త బంధువులుగా పిలువబడతారు. అంటే బేసిక్గా బంధువులు మనం ఇలా రెండు రకాలుగా వైవాహిక బంధువులు, ఏక రక్త బంధువులుగా పిలవచ్చు. అలాగే ఈ రక్త సంబంధీకుల్ని మళ్ళీ సంపూర్ణ రక్త సంబంధీకులు మరియు అసంపూర్ణ రక్త సంబంధీకులుగా పిలవచ్చు. సంపూర్ణ రక్త సంబంధీకులు అంటే సింపుల్గా చెప్తాను, ఈ దంపతులు ఉన్నారు, వీళ్ళ పిల్లలు, వీళ్ళిద్దరు సంపూర్ణ రక్త సంబంధికులు, అమ్మ ఒకరే నాన్న ఒకరే. ఇలా కాకుండా ఇతడు బహుభార్యత్వాన్ని పాటించడం వల్ల ఇతడికి మొదటి భార్యకి 2 పిల్లలు, రెండవ భార్యకి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళు సగం రక్త సంబంధీకులే. ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే, మొదటి భార్య పిల్లలిద్దరూ సంపూర్ణ రక్త సంబంధీకులు అవుతారు, అలాగే రెండవ భార్య పిల్లలిద్దరూ సంపూర్ణ రక్త సంబంధీకులు అవుతారు. అలా కాకుండా ఈ నలుగురిని మనం పోల్చినప్పుడు, అంటే ఇక్కడ తల్లులు వేరు కాబట్టి అసంపూర్ణ రక్త సంబంధికులుగా పిలవచ్చు. అలాగే ఒకే స్త్రీ 2 భర్తల్ని కలిగి ఉన్నప్పుడు, మొదటి భర్త ద్వారా 2 పిల్లల్ని, అలాగే రెండో భర్త ద్వారా మరో 2 పిల్లలకి జన్మనిచ్చింది అనుకుంటే, అప్పుడు వీళ్ళని ఏక గర్భజనితులు, అంటే ఒకే స్త్రీ గర్భం నుంచి ఉద్భవించిన వాళ్ళు లేదా సహోదరులు అని పిలుస్తాం. వీళ్ళు కూడా అసంపూర్ణ రక్త సంబంధికులుగా గుర్తించవచ్చు. సో ఇలాంటి పదాల నుంచి, బేసిక్ వర్డ్స్ నుంచి కూడా క్వశ్చన్ అంటే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా బంధుత్వంలో బంధువులను గుర్తించడానికి, బంధుత్వ స్థానాన్ని గుర్తించడానికి కొన్ని సంకేతాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ సంకేతాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. బంధుత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు, బంధుత్వం గురించి ఇతరులకు వివరించేటప్పుడు సాధారణంగా కొన్ని సంకేతాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ సంకేతాల నుంచి కూడా ఇంతకుముందు ప్రశ్నలు రావడం జరిగింది. ముఖ్యంగా ఎట్లా అంటే, కొన్ని టిపికల్గా బంధుత్వ విధానాల్లో జెడ్ అనే అక్షరం దేన్ని సూచిస్తుంది, మిగతావన్నీ కూడా ఫాదర్ అంటే ఎఫ్, మదర్ అంటే ఎమ్, హస్బెండ్ అంటే హెచ్, వైఫ్ అంటే డబ్ల్యూ, చైల్డ్ అంటే సి, ప్లస్ అనే గుర్తుంటే ఎల్డర్ అని, అంటే పెద్దవాడని, ప్లస్ ఉంటే అందరికంటే పెద్దవాడని, మైనస్ ఉంటే యంగర్ అని, మైనస్ ఉంటే చాలా చిన్నదని, పి అంటే పేరెంట్స్కి పి తోటి, బ్రదర్ని బి తోటి, సన్ ఎస్ తోటి, అంటే మిగతా అక్షరాలన్నీ, మిగతా బంధుత్వాలన్నీ కూడా వాటి యొక్క మొదటి లెటర్నే సంకేతంగా తీసుకున్నాం. కానీ ఇక్కడ తోబుట్టువులని సూచించాలంటే మాత్రం జీ, ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి సన్నుకి ఎస్ని కేటాయించడం కాబట్టి ఇక్కడ తోబుట్టువులు కూడా ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి జీ అనే పదాన్ని, సిస్టర్ని జెడ్, సోదరి అనేటువంటి సంబంధాన్ని జెడ్ తోటి, జీవిత భాగస్వామిని ఈ అనే పదంతో గుర్తిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నామినీ కల్చర్ను తీసుకొచ్చినటువంటి ఆయన గ్లకమాన్ అనేటువంటి శాస్త్రవేత్త. గ్లకమాన్ ఈయన ఉపయోగించినట్టు గ్లకమాన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ ఏం గుర్తు, అన్ని మిగతా అన్నీ కూడా ఫస్ట్ లెటర్తోనే స్టార్ట్ అవుతున్నాయి. కేవలం తోబుట్టువుని జీ తోటి, సిస్టరు జెడ్ తోటి, జీవిత భాగస్వామి ఈ తోటి స్టార్ట్ అవుతున్నాయి. మిగతా అన్నీ కూడా ఏ లెటర్తో స్టార్ట్ అయ్యాయో అదే కోడు. సిబ్లింగ్కు మాత్రం జీ, సిస్టర్కి మాత్రం జెడ్ కోడు, స్పౌస్కి ఈ కోడ్. మిగతా అన్నీ కూడా ఈజీగా ఫాదర్ ఎఫ్, మదర్ ఎమ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే సాధారణంగా తెలుగులో తండ్రిని తమ్మని, సోదరుని సోడు అని, సోదరిని సోరి అని, భర్తను బా అని, భార్యను బా అని, కొడుకుని కో అని, కూతుర్ని కు అని సూచిస్తూ కు అని సంబోధించారు. అంటే కు అనేటువంటి భావనతో వాళ్ళని ఒకే లిటరేచర్లో ఉపయోగించడం జరుగుతుంది. వచ్చేటువంటి సమాధానం అంటే ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వివరించడం జరిగింది. ఇంత ప్రీవియస్ క్వశ్చన్లో అడిగారు. సో దీని తర్వాత మనం బంధువులు ఎలా అమరి ఉన్నారు, అంటే బంధువుల మధ్య బంధుత్వ సంబంధాలు ఎంత ప్రాథమికంగా ఉన్నాయా, ద్వితీయంగా ఉన్నాయా, తృతీయంగా ఉన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. బంధుత్వ స్థానంలో, బంధుత్వం అనేటువంటి సమూహంలో 2 బంధువుల మధ్య ఎంత దగ్గరి బంధుత్వం ఉంది, లేదా వాళ్ళిద్దరి మధ్య బంధుత్వ స్థానం ఎంత దూరాల్లో ఉంది, అతడు ఎలా ఇతనికి బంధువు అయినాడు అనేటువంటి అంశాల ఆధారంగా మనం బంధుత్వ స్థానాన్ని వివరించవచ్చు.
లేదా బంధు సమూహంలో ఒక్కొక్క బంధువు ఎక్కడెక్కడ అమరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలిపేదే బంధుత్వ స్థానం లేదా డిగ్రీ ఆఫ్ కిన్షిప్. ఇందులో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది సజాతీయ బంధువులు, విజాతీయ బంధువులు, మాతృవంశీయ బంధువులు, పితృవంశీయ బంధువులు. పదాల్లోనే ఉంది, మీరు అందులో పెద్దగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశమే లేదు. మాతృవంశీయ బంధువులు, మాతృవంశీయ బంధువులు అంటే తల్లి తరపు వాళ్ళు, అంటే ఇద్దరు అక్కచెల్లెల పిల్లలు మాతృవంశీయ బంధువులు అవుతారు. పితృవంశీయ బంధువులు అంటే తండ్రి తరపు బంధువులు, ఒక ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఏమవుతారు, పితృవంశీయ బంధువులు అవుతారు. సో ఇంతే, పదంలోనే ఆన్సర్ ఉంటుంది. పదాన్ని సరిగా అర్థం చేసుకుంటే సమాధానం పెట్టచ్చు. మాతృవంశీయ బంధువులని, పితృవంశీయ బంధువులని, ఏకరక్త బంధువులని, ఒకే నివాసంలో ఒకే కుటుంబంలో ఉంటున్న వాళ్ళందరూ నివాస బంధువులని, ఇలా రకరకాలుగా వారి యొక్క లక్షణాలను బట్టి మనం బంధువులను పిలుస్తూ ఉంటాం, బంధుత్వ స్థానాల్ని గమనిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా ఒక కుటుంబాన్ని తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ కుటుంబంలో మనకు కుటుంబ సభ్యుల మధ్య 8 రకాలైనటువంటి ప్రాథమిక బంధుత్వాలు మనకు అవపడతాయి. బేసిక్గా ఒక వ్యక్తికి 3 రకాల బంధువులు ఉంటారు. 1 ప్రాథమిక బంధువులు, 2 ద్వితీయ బంధువులు, 3 తృతీయ బంధువులు. ప్రాథమిక బంధువులు, 2 ద్వితీయ బంధువులు, 3 తృతీయ బంధువులు. వీళ్ళు ఒక వ్యక్తికి గరిష్టంగా 7 ప్రాథమిక బంధువులు, 33 మంది ద్వితీయ బంధువులు, 151 మంది తృతీయ బంధువులు ఒక వ్యక్తికి గరిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి 3 ఉండొచ్చు ప్రాథమిక బంధువులు, కానీ గరిష్టంగా మాత్రం 7 ఉంటారు. ద్వితీయ బంధువులు గరిష్టంగా 33 మంది ఉంటారు. తృతీయ బంధువులు గరిష్టంగా 151 మంది ఉంటారు. ఇంతకంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఇంతకంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదు. మరి ఇక్కడేంటి, ఒక ఫ్యామిలీలో 8 రకాల బంధుత్వాలు ఉంటాయని ఎలా చెప్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబాన్ని తీసుకుందాం. ఇది ఒక ఫ్యామిలీని తీసుకుందాం. వీళ్ళ యొక్క పిల్లలు, ఈయన సంతానం, ఈయనకు వివాహం జరిగింది, మళ్ళీ ఈయనకు సంతానం. ఇట్లా తీసుకున్నట్టయితే ఇందులో ఏ సంబంధాలని మనకి క్లియర్గా అవపడుతుంది. ఒకటి, ఇందులో ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్న, ఒకటి కొడుకు తండ్రి, 2 కొడుకు తల్లి, 3 భార్య భర్త, 4 కొడుకు తల్లి, 5 కూతురు తల్లి, 6 సోదరుడు సోదరి, 7 సోదరుడు సోదరుడు, 8 సోదరి సోదరి. సో ఇలా మనకి అంటే ఇక్కడ తాత మనవడు కూడా ఉన్నాడు, అది కాదు మనకు కావాల్సింది. ఏమన్నాం, ఒక సింగిల్ యూనిట్ ఫ్యామిలీలో 8 రకాల ప్రాథమిక బంధుత్వాలు ఉన్నాయి. మళ్ళీ తాత అంటే ఏమవుతాడు, ద్వితీయ బంధువు అవుతాడు, తృతీయ బంధువు అవుతాడు, ముత్తాత తృతీయ బంధువు అవుతాడు, తాత ద్వితీయ బంధువు అవుతాడు. మనకు కావాల్సింది ఏంటంటే స్టేట్మెంట్, ఒక సింగిల్ యూనిట్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో 1 ఫ్యామిలీలో 8 రకాల బంధుత్వాలు ఉంటాయి, 8 రకాల ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది ప్రాథమిక బంధువులు ఉన్నారన్నప్పుడు 7 ఆన్సర్ పెట్టాలి. ఒక కుటుంబంలో మనకు ఎన్ని రకాల ప్రాథమిక బంధుత్వాలు గరిష్టంగా అవపడే ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు 8 రకాల ప్రాథమిక బంధుత్వాలు అవపడితే కనుక గోచరిస్తాయనేటువంటి సమాధానం పెట్టాలి. సో వెన్ కమ్స్ టు ప్రాథమిక బంధువులు, ఎవరు ప్రాథమిక బంధువులు? 7 ఉంటారని చెప్తున్నాం. ఎవరు ప్రాథమిక బంధువులు? ఎవరు ప్రాథమిక బంధువులు అంటే వివాహం ద్వారా కానీ రక్త సంబంధం ద్వారా కానీ ఏర్పడినటువంటి తొలి బంధువులు. వివాహం కాగానే ఇమ్మీడియట్గా అయ్యేటువంటి బంధువు భార్య, వైవాహిక ప్రాథమిక బంధువు. ఒక వ్యక్తికి వివాహం కాగానే భార్యని మనం వైవాహిక ప్రాథమిక బంధువు అంటాం. ఒక వ్యక్తి కుటుంబంలో జన్మించగానే అతని తల్లిదండ్రులని ప్రాథమిక రక్త సంబంధీకులు అంటాం. అంటే పుట్టగానే ఫస్ట్ ఎవరికైనా బంధుత్వం ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే వివాహం చేసుకున్నాక భార్యతో సంబంధం ఉంటుంది, భార్య ముందుగా తన జీవితంలోకి వస్తుంది కాబట్టి ఆమెను వైవాహిక ప్రాథమిక బంధువు అంటాం. వాళ్ళ భార్య యొక్క తల్లిదండ్రులు ఏమవుతారు, ఇతనికి వైవాహిక బంధువులు అవుతారు, కానీ ద్వితీయ వైవాహిక బంధువులు అవుతారు. అంటే ముందు, అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, ప్రాథమిక బంధుత్వం అంటే కండిషన్ ఏంటి, ఒక వ్యక్తి జీవితంలో ఏర్పడే తొలి బంధువులు ప్రాథమిక బంధువులు. భార్య, కొడుకు, కూతురు,
తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి. అంటే ఏడుగురు. ఈ ఏడుగురు రకాలు అంటే ఒక వ్యక్తికి గరిష్టంగా కొందరికి సోదరి ఉండకపోవచ్చు, కొందరికి సోదరుడు ఉండకపోవచ్చు, కొందరికి తల్లి ఉండొచ్చు, కొందరికి తండ్రి ఉండకపోవచ్చు. కానీ ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది బంధువులు, ప్రాథమిక బంధువులు అంటే ఒక వ్యక్తి పుట్టగానే ఏర్పడేటువంటి బంధువులు, ఒక వ్యక్తికి వివాహం కాగానే వచ్చేటువంటి భార్యతో కలుపుకొని మొత్తంగా ప్రాథమిక బంధువులు ఏడుగురు ఉంటారు. ప్రాథమిక బంధుత్వం ఎన్ని రకాలుగా ఏర్పడుతుందంటే వివాహం ద్వారా ఏర్పడే తొలి బంధువులు, అలాగే వ్యక్తి కుటుంబంలో జన్మించడం వల్ల అతనికి కలిగినటువంటి తొలి బంధువులనే ప్రాథమిక బంధువులు అంటాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక బంధువుల సంఖ్య 7. అలాగే ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువు ఆ వ్యక్తికి ద్వితీయ బంధువు అవుతాడు. భార్య ప్రాథమిక బంధువు, భార్య యొక్క సోదరుడు ద్వితీయ బంధువు, కొడుకు ప్రాథమిక బంధువు, కొడుకు యొక్క ప్రాథమిక బంధువు భార్య, భార్య మామకు ద్వితీయ బంధువు అవుతుంది. సో ఇలా ద్వితీయ బంధువులు 33 మంది ద్వితీయ బంధువులు ఒక వ్యక్తికి గరిష్టంగా ఉంటారు. అలాగే ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు లేదా ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువు ఒక వ్యక్తికి తృతీయ బంధువు అవుతారు. అట్లాంటి తృతీయ బంధువులు ఒక వ్యక్తికి గరిష్టంగా 151 మంది ఉంటారు. డైరెక్ట్గా ఈ ప్రశ్నలు చాలాసార్లు పడడం జరిగింది. ప్రాథమిక బంధువుల సంఖ్య 7, ద్వితీయ బంధువుల సంఖ్య 33, తృతీయ బంధువుల సంఖ్య 151. వివాహం ద్వారా లేదా జన్మించడం ద్వారా ఒక వ్యక్తికి కలిగినటువంటి తొలి బంధువులు ప్రాథమిక బంధువులు, వివాహం ద్వారా రక్త సంబంధం ద్వారా ఒక వ్యక్తికి లభించిన మలి బంధువులు ద్వితీయ బంధువులు, లేదా ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువు ద్వితీయ బంధువు, అలాగే ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు తృతీయ బంధువు, లేదా ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువే వ్యక్తికి తృతీయ బంధువు అవుతాడు. కాబట్టి గరిష్టంగా వ్యక్తులకు తృతీయ బంధువులు అధికంగా 151 మంది ఉంటారు. వీరినే అంటే ఎందుకంటే ప్రాథమిక బంధువులు అంటే దగ్గరి బంధువులు, వీళ్ళ తర్వాత వచ్చేటువంటి బంధువులు వీళ్ళు తృతీయ బంధువులు. సో ఈ రకంగా మనకి ఇక్కడ ప్రశ్న ఇచ్చేటువంటి అవకాశం ఏంటంటే ప్రాథమిక బంధువుల సంఖ్య ఎంత, ద్వితీయ బంధువుల సంఖ్య ఎంత, తృతీయ బంధువుల సంఖ్య ఎంత, వీటి మీద ఎక్కువ ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంధుత్వం అనేది ఒక గ్రూప్గా ప్రైమరీ సోషల్ గ్రూప్గా మనం చెప్పుకున్నాం. అయితే ఈ సమూహం ఎలా ఏర్పడ్డది? రక్త సంబంధం వల్ల, వైవాహిక సంబంధం వల్ల ఏర్పడ్డది. ఆ సమూహంలో రకరకాల సభ్యులు ఉంటారు. తాత ఉంటాడు, మనవడు ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, నానమ్మ ఉంటుంది, పిల్లలు ఉంటారు. అలాగే ఆ వ్యక్తులు అంటే ఇది దగ్గరి సమూహం కాబట్టి, సాన్నిహిత్య సంబంధం కాబట్టి, రక్త సంబంధం వల్ల, వైవాహిక సంబంధం వల్ల ఏర్పడింది కాబట్టి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఉంటారు. ఒకరి కోసం ఒకరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలో ఒకరితో ఇంకొకరితో ఎలా ప్రవర్తించాలి, తాత తండ్రితో ఎలా ప్రవర్తించాలి, తండ్రి తాతతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ బంధుత్వం బాగా మనగలుగుతుంది, వారి యొక్క అవసరాలు తీరుతాయి. సో ఇలాంటి అంటే బంధువుల మధ్య అవపడేటువంటి ప్రవర్తన రీతుల్ని మనం, లేదా వాళ్ళు ఎటువంటి అంటే ఒక బంధువు ఇంకో బంధువుతో ఎలాంటి ఆచరణలు పాటించాలి, ఎలాంటి విధానాలను పాటించాలి. సో దాన్నే యూసేజ్ ఆఫ్ కిన్షిప్ లేదా బంధుత్వ ఆచరణలు అంటాం. ప్రధానమైనటువంటి బంధుత్వ ఆచరణలు కనుక మనం పరిశీలిస్తే మనం చూస్తాం. జోకింగ్ రిలేషన్షిప్స్ మొదటిది, పరిహాస సంబంధాలు, సంకేత సంబోధన, వైదొలుగుడు నడవడి, కుహన ప్రసూతి, మన్నన, మాతుల అధికారం, పితృష్వ అధికారం అనేటువంటి బంధుత్వ ఆచరణల్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. సో దీని నుండి క్వశ్చన్స్ ఏమడుతారంటే పరిహాస సంబంధాలు ఎవరెవరి మధ్య ఉంటాయి, సౌష్ఠవ పరిహాసం అంటే ఏంటిది, అసౌష్ఠవ పరిహాసం అంటే ఏంటి, సంకేత సంబోధన అన్నది ఏ బంధువుల మధ్య ఉంటుంది, అదే పరిహాసం ఏ బంధువుల మధ్య ఉంటుంది, సంకేత సంబోధన ఏ బంధువుల మధ్య ఉంటుంది, కుహన ప్రసూతి కూడా ఏ బంధువుల మధ్య ఉంటుంది, కూవేడు అనేది, వైదొలుగుడు నడవడి అనేటువంటిది ఏ బంధువుల మధ్య ఉంటుంది, అలాగే మాతుల అధికారం అంటే ఏంటి, పితృష్వ అధికారం అంటే ఏంటి, మన్నన అంటే ఏంటి, బంధుత్వంలో అంతస్తుకి హోదాకి ప్రాధాన్యతనిచ్చేటువంటి బంధుత్వ ఆచరణ ఏంటి. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పడతాయి కాబట్టి ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. బంధువులలో ఏదైనా ఇద్దరు బంధువుల్లో దగ్గరతనాన్ని పెంపొందించడం కోసం, ప్రాతికూల్య భావనని పెంపొందించడం కోసం ఇద్దరు బంధువులు పరిహాసం చేసుకునేటువంటి విధానాన్ని, ఆచరణని మనం పరిహాస సంబంధాలు అంటాం. ఈ పరిహాస సంబంధాలు లేదా జోకింగ్ రిలేషన్షిప్స్ ముఖ్యంగా బావమరిది, తాత మనవడు, వదిన మరదలు. సో ఇలాంటి వ్యక్తుల మధ్య మనకి పరిహాస సంబంధాలు ఉంటాయి. సోదరుల మధ్య పరిహాస సంబంధాలు ఉండవు, తండ్రి కొడుకుల మధ్య పరిహాస సంబంధాలు ఉండవు, సోదరీమణుల మధ్య పరిహాస సంబంధాలు ఉండవు. అంటే ఈ పరిహాస సంబంధాలు అనేవి కేవలం ఒక 2 రకాల బంధువుల మధ్య మాత్రమే ఉండాలి అని ఒక ఆచరణని మనం పాటిస్తున్నాము. ఈ పరిహాస సంబంధాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బంధువుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడం, కొన్ని సందర్భాల్లో ఒకరినొకరిని హెచ్చరించుకోవడం. సో ఆ కోవలనే రాడ్క్లిఫ్ బ్రౌన్ గారు పరిహాస సంబంధాలని మనకు 2 రకాలుగా చెప్పినారు. ఒకటి సిమెట్రిక్ జోకింగ్ రిలేషన్స్, రెండోది అసిమెట్రిక్ జోకింగ్ రిలేషన్స్.
సౌష్ఠవ పరిహాసము, అసౌష్ఠవ పరిహాసం. ఉదాహరణకి ఒక బావ ఒక కామెంట్ చేస్తే బామ్మర్ది మళ్ళీ రివర్స్ కౌంటర్ వేస్తాడు. అలాగే తాత కామెంట్ చేసినప్పుడు మనవడు అంతే మొత్తంలో కామెంట్ చేయలేడు. అంటే ఒక పరిహాసము ఇద్దరు వ్యక్తులు అంటే బంధుత్వంలోని ఇద్దరు వ్యక్తులు సమానంగా పరిహాసం చేసుకున్నట్టయితే అలాంటి ఆచరణని సౌష్ఠవ పరిహాసం. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని పరిహసించిండు, అలాగే సేమ్ బి అనే వ్యక్తి ఏని కూడా పరిహసిస్తే అది సౌష్ఠవ పరిహాసం అంటే ఇద్దరు కూడా పరిహసించుకున్నారు కాబట్టి పరస్పరం. సో అసౌష్ఠవ పరిహాసం అంటే ఒక వ్యక్తి పరిహాసం చేసినప్పుడు మరొక వ్యక్తి సైలెంట్గా ఉన్నప్పుడు లేదా పరిహాసం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి ఆచరణని అసౌష్ఠవ పరిహాసం లేదా వన్ వే జోకింగ్ రిలేషన్షిప్ ఆర్ నాన్ సిమెట్రికల్ జోకింగ్ రిలేషన్షిప్గా మనం పిలుస్తాము. ఇదేమో ఎక్కువ సౌష్ఠవ పరిహాసం బావమరుదులు, వదిన మరుదులు లాంటి సంబంధాల మధ్య కనపడితే, అసౌష్ఠవ పరిహాసంకి ఎగ్జాంపుల్గా మనం తాత మనవడిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తాత మనవడిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తాత ఏమంటాడు, ఎంతసేపు సెల్ ఫోన్ మాట్లాడతాను, ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావు కదా ఈ మధ్యలో అంటాడు. దానికి అర్థమైపోతారే నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మా తాత నన్ను హెచ్చరిస్తున్నాడు. దేని ద్వారా? ఒక పరిహాసం ద్వారా. అంటే ఇక్కడ ఏమవుతుంది, పరిహాస సంబంధాలు అనేవి బంధువుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడమే కాకుండా అసౌష్ఠవ పరిహాసం ద్వారా పెద్దవాళ్ళు చిన్నవారి యొక్క ప్రవర్తనని మూర్తిమత్వాన్ని సరిదిద్దేటువంటి అవకాశం అసౌష్ఠవ పరిహాసం ద్వారా మనకు దొరుకుతూ ఉంది. రెండవది సంకేత సంబోధన. మనం చూస్తాం ముఖ్యంగా భారతదేశంలో హిందూ సమాజంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబాల్లో అది కూడా భర్త భార్యని పేరు పెట్టి పిలవదు, ఏదో ఒక సంకేతాన్ని ఉపయోగిస్తుంది. ఏమని పిలుస్తుంది? ఏవండి అని, లేకపోతే తన పెద్ద కూతురు పేరు పెట్టి పిలవడం. అదేవిధంగా భర్త భార్యను పిలిచినప్పుడు ఎలానైతే సంకేతంతో పిలుస్తుందో భర్త కూడా భార్యని పిలిచేటప్పుడు ఒక సంకేతం తన పెద్ద కొడుకుతో పేరు పెట్టి పిలవడం. సో ఇలా డైరెక్ట్గా పేరు పెట్టి పిలవకుండా ఒక మధ్య ఒక సంకేతాన్ని ఉపయోగించి, లేకపోతే చెల్లి మీ బావగారిని పిలవండి అని, అరే మీ నాన్నని పిలువురా అని. అంటే ఇట్లా డైరెక్ట్ కమ్యూనికేషన్ కాకుండా మధ్యలో ఒక టెక్నాలజీ, ఒక పేరుని ఉపయోగించి, ఒక సంకేతాన్ని ఉపయోగించి మనం బంధుత్వాన్ని అంటే బంధుత్వ ఆచరణలో సంకేతాన్ని ఉపయోగించి ఒక బంధుత్వ కమ్యూనికేట్ అయినప్పుడు దాన్ని మనం సంకేత సంబోధన అంటాం. ఈ సంకేత సంబోధన కూడా ఎక్కువగా భార్యాభర్తల మధ్య మనకు అవుపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాళ్ళలో సంకేత సంబోధన ఏ బంధువుల మధ్య అవుపడుతుంది. భార్య తన భర్తని పేరు పెట్టి పిలవకూడదు కాబట్టి ఒక పేరు పెట్టి, అంటే తన కొడుకు పేరు పెట్టో పెద్ద కూతురు పేరు పెట్టో పిలవడం జరుగుతుంది. సో అలాంటి దాన్ని మనం సంకేత సంబోధన, ఇంగ్లీష్లో టెక్నానమీ అంటాం. అలాగే వైదొలుగుడు నడవడి, ఇది పరిహాస సంబంధానికి వ్యతిరేకం. కొందరు బంధువుల్లో కొందరి మధ్య కమ్యూనికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పరిహసించుకుంటారు, పరిహాస సంబంధం. కొందరి బంధువుల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా ఉండకూడదు, అసలు వాళ్ళు ఎదురెదురు పడకూడదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీలంకలో వెడ్డాస్ అనేటువంటి తెగ ఉంటారు. దాంట్లో సోదరుడు ఎదురుగా సోదరి నడవకూడదు, అసలు సోదరుడి ఎదురుగా సోదరి ఉండకూడదు, కనపడకూడదు. అలాగే అత్త అల్లుడు, బావ మరదలు. సో ఇలాంటి వ్యక్తుల మధ్య ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండకుండా, ఎదురెదురుగా కూర్చోకుండా, ఎదురెదురుగా మాట్లాడకుండా ఈ బంధుత్వ ఆచరణలు నిషేధించడం జరిగింది. కారణం ఏంటంటే అగమ్యగమన నిషేధాన్ని పాటించాలి అనేటువంటిది, అదే ముఖ్య ఉద్దేశం అనేటువంటి అభిప్రాయం కలదు. ఈ పరిహాస సంబంధాలకు వ్యతిరేకం వైదొలుగుడు నడవడి. వైదొలుగుడు నడవడి అంటే ఏం లేదు, బంధువుల్లో ఒక స్పెసిఫిక్గా కొందరు బంధువులు ఎదురెదురుగా కూర్చోరు, ఎదురెదురుగా మాట్లాడుకోరు, ఒకే వాహనంలో ప్రయాణించరు, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు. ఎగ్జాంపుల్ అత్త అల్లుడు, మరదలు, బావ, ఇలాంటి వ్యక్తుల మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు. అదే అంటే అవాయిడ్, తప్పించుకొని తిరిగేటువంటి ప్రవర్తన చూపెడతా ఉంటారని దాని అర్థం. ఇక్కడ అడగచ్చు, వైదొలుగుడు నడవడి ఈ క్రింది వాళ్ళలో ఎవరెవరి మధ్య ఉంటుంది, అలాంటి ప్రశ్నలు పడవచ్చు. ఇది టిపికల్ వన్, అంటే డిఫరెంట్ వన్, కుహనా ప్రసూతి. కుహనా ప్రసూతి కూడా అంటే సంకేత సంబోధన లాగానే కుహనా ప్రసూతి కూడా కేవలం భార్యాభర్తల మధ్య ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండేటువంటి ప్రవర్తన రీతి. భార్యాభర్తల మధ్య మాత్రమే గోచరించేటువంటి కుహనా ప్రసూతి. దీంట్లో ఏం లేదు, తన భార్యకి ప్రసూతి జరిగినప్పుడు భర్త కూడా సమాన స్థాయిలో భార్య ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటుందో అలాంటి ఇబ్బందిని ఈయన కూడా ఎదుర్కొన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ప్రసూతి జరిగినప్పుడు భార్య ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో ఈయన కూడా లేబర్ రూమ్ బయట అంతే ప్రసవ వేదన అనుభవిస్తున్నట్టుగా ప్రవర్తన చూపెడుతూ ఉంటాడు. అట్లాంటి విధానాన్ని మనం కుహనా ప్రసూతి అంటాం. ఈ కుహనా ప్రసూతి అబ్నార్మల్ ఫీచర్ కాబట్టి ఎక్కువగా మన ఇండియాలో హిమాలయ కాశీలు, తోడాలు, మలార్లలో ఈ ప్రవర్తన అవపడుతుంది. ఎందుకంటే కాశీలు, తోడాలు ఏంటి, కాశీల్లో మరియు తోడాల్లో బహుభర్తత్వం, మాతృస్వామ్య లక్షణాలు ఇవి మనకు అవపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ మాతృస్వామ్య లక్షణం ఉందంటే దాని అర్థం ఏంటి, స్త్రీల యొక్క పెత్తనం జరుగుతుంది. అక్కడ స్త్రీ బాధపడుతుంది కాబట్టి స్త్రీస్వామ్యం కాబట్టి పురుషుడు కూడా బాధపడాలి. అందువల్ల
కాశీల్లో తోడాల్లో కుహన ప్రసూతి అనేది మనకు అధికంగా అవపడుతుంది. ఇది కువైట్. ఇక్కడ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, సంకేత సంబోధన, కుహన ప్రసూతి, ఈ రెండు కూడా భార్య భర్తల మధ్య ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి బంధుత్వ ఆచరణలు. అలాగే మన్నన, ఇది ఇండియాలో మరియు చైనాలో మాత్రమే కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపల్లి వారు మగపల్లి వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేస్తారు, కానీ అదే స్థాయిలో మగపల్లి వారు ఆడపల్లి వాళ్ళని ట్రీట్ చేయలేరు. సో అంటే ఒక బంధుత్వ స్థాయిలో ఒకరిని పై స్థాయికి, ఒకరికి ఎక్కువ స్థాయిని, మరొకరికి తక్కువ స్థాయిని ఇచ్చి చూపేటువంటి ప్రవర్తన రీతిలో మనం మన్నన, అలాంటి బంధుత్వ ప్రవర్తననే మన్నన అంటాం. ఆ క్రమంలో ఆడపల్లి వారికి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ని, మగపల్లి వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ని, సో బంధుత్వ సంబంధాల్లో మగవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ని, ఆడవాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ని, సో ఇలాంటి స్థాయి భేదాలని చూపించేటువంటి బంధుత్వ ఆచరణనే మన్నన అంటాం. కింద అడగచ్చు సింపుల్గా, బంధుత్వంలో స్థాయి భేదాలను బట్టి గౌరవాన్ని ఇచ్చేటువంటి బంధుత్వ ఆచరణ ఏమంటారు? మన్నన. కుర్చీలో కూర్చున్నా, మా తాత వచ్చిండు, ఒకటే కూర్చుంది, లేస్తా కూర్చో తాత అంట, దట్ ఈస్ కాల్డ్ మన్నన. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం మన్నన కింద తీసుకోవచ్చు. అలాగే మాతులాధికారం, కుటుంబంలో మేనమామ అధికారం, బంధుత్వంలో మేనమామ పెత్తనం అధికంగా ఉంటే దాన్ని అవాంకులేట్ లేదా మాతులాధికారం అంటాం. బంధుత్వంలో మేనత్త అధికారం అధికంగా ఉంటే దాన్ని పితృస్వ అధికారం లేదా అమిటేట్ అంటాం. ఈ విభాగంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జోకింగ్ రిలేషన్స్ని రెండు రకాలు చెప్పింది రాడిక్లిఫ్ బ్రౌన్. జోకింగ్ రిలేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడం. అందులో అసష్టో పరిహాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తుల చిన్నవారి యొక్క ప్రవర్తనని సరిదిద్దడం. ఈ సంకేత సంబోధన మరియు కుహన ప్రసూతి, ఈ రెండు కూడా ఎక్కువగా అంటే కుహన ప్రసూతి మరియు సంకేత సంబోధన ఎక్కువ కాదు, ఎక్స్క్లూజివ్గా భార్య మరియు భర్తల మధ్యనే ఉండేటువంటి బంధుత్వ ఆచరణ. కాబట్టి బంధుత్వ ఆచరణ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ అడగచ్చు. కుహన ప్రసూతి ఎవరిలో కనపడుతుంది? వైదొలుగుడు నడవడి ఎవరెవరిలో ఉంటుంది, అంటే ఏ బంధువులో ఉంటుంది? కుహన ప్రసూతి పాటించేటువంటి తెగలను గుర్తించండి. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో అభ్యర్థులు అధ్యయనం చేయవలసి ఉంటుంది. బంధు సమూహంలో వివిధ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఒకరికొకరు ఏమవుతారు, ఒకరిని ఏమని పిలుచుకోవాల్సి ఉంటుంది, ఈ కమ్యూనికేషన్ కోసం కానీ, ప్రవర్తన కోసం కానీ, ఒకరి పట్ల ఒకరు నిర్వర్తించే విధులు బాధ్యతల పట్ల కానీ, వీటిని అనుసరించి మనం బంధుత్వ పదాలని ముర్డాక్ అనేటువంటి శాస్త్రవేత్త 3 రకాలుగా వర్గీకరించిండు. ముర్డాక్ బంధుత్వంలో ఉపయోగించేటువంటి పదాలు, బంధువులు మరి ఒక బంధువుతో సంభాషించేటప్పుడు, లేదా ఒక బంధువు మరొక బంధువు గురించి చెప్పేటప్పుడు, లేదా ఒక బంధువు మరొక బంధువుని పిలిచేటప్పుడు, సో ఇలాంటి రకరకాల ప్రమాణాలను ఆధారంగా తీసుకొని బంధుత్వానికి సంబంధించిన పరిభాషల్ని లేదా బంధుత్వం టెర్మినాలజీని 3 రకాలుగా చెప్పిండు. బంధుత్వంలో ఉపయోగించేటువంటి టెర్మినాలజీలో ముఖ్యంగా మొదటి రకము బంధుత్వాన్ని, అంటే ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, బంధుత్వ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఆ బంధుత్వ పదం యొక్క భాషా నిర్మాణం ఎలా ఉంది, అలాగే బంధుత్వం అనేటువంటి పదం ఎవరికెవరికి అప్లై అవుతుంది అనేటువంటి దాని ఆధారంగా బంధుత్వ భాషని 3 రకాలుగా ఉపయోగించినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాము. బంధుత్వ పదం యొక్క అప్లికేషన్ బట్టి, అంటే ఒక వ్యక్తి తల్లి అని చెప్పినాడు. తల్లి అని చెప్పినప్పుడు అక్కడ ఏమర్థం అవుతుంది? అతనికి జన్మనిచ్చిందని, అతనికంటే ముందు తరందని. తల్లి అన్నప్పుడు ఎందరికి వర్తిస్తుంది? కేవలం ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఇలా ఒక్కరికి మాత్రమే సూచించేటువంటి పదాన్ని సూచక పదం అంటాం. తల్లి, తండ్రి, మా సోదరి. సో ఇలా సింగిల్గా, అంటే ఎవరినైతే సూచిస్తుందో వాళ్ళు సూచించడంతో పాటు తల్లి అన్నప్పుడు స్త్రీలింగం అని, సోదరి అయినప్పుడు స్త్రీలింగం అని, సోదరి అంటే నా సమాన తరానికి సంబంధించిందని, తల్లి అన్నప్పుడు ముందు తరానికి సంబంధించిందని, ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు సూచక పదం అనేటువంటి ద్వారా. సో ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో సూచక పదం ఏది? అలాంటప్పుడు తల్లి అంటే సింగిల్ వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం తల్లి అని చెప్పుకోవాలి. తల్లి అని అంటే తల్లి లాంటి సింగిల్ వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని సూచక పదం, సూచించేటువంటి పదం కాబట్టి సూచక పదంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎందరిని సూచిస్తుంది? కేవలం ఒక్కరిని మాత్రమే సూచిస్తుంది. అలాంటి వాటిని సూచక పదాలు అంటారు. అలాగే తాత, మా తాత అని చెప్పినాడు. తాత అంటే తల్లి అన్నప్పుడు కేవలం ఒక్కరే ఉంటారు. కానీ తాత అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? తాత అంటే నాయన వాళ్ళ నాయన తాత అవుతాడు, అమ్మ వాళ్ళ నాయన కూడా తాత అవుతాడు. అంటే ఇది ఇద్దరిని చూపెడుతుంది. ఒకరికంటే ఒక బంధుత్వ పదం ఒకరికంటే ఇద్దరిని సూచించినప్పుడు, లేదా ఒక బంధుత్వ పదం ఒకరికంటే ఎక్కువ మందికి అప్లై అయినప్పుడు తాత అనేటువంటి పదం నాయన వాళ్ళ నాన్నకు అప్లై అవుతుంది, అమ్మ వాళ్ళ నాన్నకు అప్లై అవుతుంది. సో అలాంటి పదాన్ని మనం వర్గాత్మక పదం అంటాం. సింపుల్గా అడుగుతాడు ఎగ్జామ్లో, ఈ క్రింది వాళ్ళలో వర్గాత్మక పదం ఏది? తాత అనున్నది సూచక పదం, వర్గాత్మక పదం. సో ఆన్సర్ వర్గాత్మక పదం. కాబట్టి ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అంటే బంధుత్వ పదం ఎంతమందికి అప్లై అవుతుంది అనే దాన్ని బట్టి సూచించే పదాలు సూచక పదాలు, ఒకరికంటే ఎక్కువ మంది సూచించే పదాలు వర్గాత్మక పదాలు. సూచక పదాలకు ఎగ్జాంపుల్ తల్లి లాంటి పదాలు, వర్గాత్మక పదాలకు ఎగ్జాంపుల్ తాత. అలాగే బంధుత్వం యొక్క భాష నిర్మాణం
అంటే బంధుత్వం యొక్క పదంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అనేటువంటి ఆధారంగా మనం బంధుత్వ పదాన్ని 3 రకాలుగా చెప్పడం జరిగింది. అందులో ఒకటి ప్రాథమిక పదం, 2 ఉత్పన్న పదం, 3 వివరణాత్మక పదం. కేవలం బంధుత్వ పదం ఒకటే పదంతో నిర్మాణమై ఉంటే, అంటే బంధుత్వ పదం అనేది కేవలం ఒకటే పదంతో లేదా ఒకే సిలబుల్ తోటి నిర్మాణమై ఉంటే దాన్ని ప్రాథమిక పదం అంటాం. సాధారణంగా ప్రాథమిక పదాలు ఎక్కువగా ప్రాథమిక బంధువులను ఉద్దేశించినప్పుడు ఏర్పడతాయి. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, అందులో ఒకటే పదం ఉంది, ఇంకా మళ్ళీ అడిషనల్గా వర్డ్ లేదు. కాబట్టి అలాంటి పదాన్ని మనం ప్రాథమిక పదం అని పిలుస్తాము. రెండవది ఉత్పన్న పదం. ప్రాథమిక పదానికి మరొక పదం కలిసినప్పుడు ఉద్భవించినటువంటి పదమే ఉత్పన్న పదం. చిన్నమ్మ, చిన్న ప్లస్ అమ్మ అంటే ఇక్కడ ప్రాథమిక పదమైనటువంటి అమ్మ, దాంతోపాటు అమ్మ కంటే చిన్నది అనేటువంటి, అంటే ఆ బంధువు యొక్క స్థానం ఏంటి, అమ్మ కంటే చిన్నది, అంటే బంధువు యొక్క స్థానాన్ని మరియు బంధువు యొక్క సంబంధాన్ని తెలిపేటువంటి పదం. అంటే ప్రాథమిక పదం ప్లస్ మరి యొక్క స్థానాన్ని చూపించేటువంటి మరొక పదం, 2 పదాలు కలిసినప్పుడు ఉద్భవించేటువంటి పదమే ఉత్పన్న పదం. చిన్నమ్మ, చిన్నాన్న, చిన్న అమ్మ అంటే చిన్న అనేది స్థానాన్ని చూపెడుతుంది, రైట్. అమ్మ కంటే చిన్నది అనేటువంటి స్థానాన్ని చూపెడుతుంది కాబట్టి సో ఇలాంటి పదాన్ని మనం ఉత్పన్న పదాలు అంటాం. అలాగే మూడవది వివరణాత్మక పదం. నాయనమ్మ, ఇక్కడ ఏమవుతుంది, సంబంధాన్ని చూపెడుతుంది. ఇక్కడ ఏమైంది, స్థానాన్ని చూపెట్టింది. అమ్మ కంటే చిన్నది అనేటువంటి స్థానాన్ని చూపెట్టింది ఉత్పన్న పదంలో. కానీ ఇక్కడ వివరణాత్మక పదంలో నాయనమ్మ, నాయన వాళ్ళ అమ్మ అంటే నాయనకి ప్లస్ ఆమెకి ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తూ చెప్తుంది. అమ్మమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ, నాయన వాళ్ళ అమ్మ, నాయనమ్మ, ఇలా వివరించి చెప్తుంది. కాబట్టి అలాంటి పదాన్ని వివరణాత్మక పదం అని చెప్తాం. అలాగే బంధుత్వ పదాన్ని ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మని, నాన్నని, సోదరుని పిలిచినప్పుడు, సంబోధించినప్పుడు ఏమని చెప్తాం, అమ్మ అని పిలుస్తాం, నాన్న అని పిలుస్తాం. సో ఇలాంటి పదాలని సంబోధిస్తూ ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటిని సంబోధక పదం అని. అలాగే మనము ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడేటప్పుడు, లేదా ఒక బంధువు ఇంకో బంధువుతో మాట్లాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మా నాన్నకు బాగా కోపం వచ్చింది, అక్కడ ఈ వ్యక్తి నాన్నతో డైరెక్ట్గా మాట్లాడట్లేదు, వాళ్ళ నాన్నకు కోపం వచ్చినటువంటి సందర్భాన్ని ఇంకో వ్యక్తికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమైంది, సంబోధించినప్పుడు డైరెక్ట్గా నాన్న అని పిలుస్తున్నాడు. కానీ ఆ నాన్న గురించి మాట్లాడేటప్పుడు ఇంకో బంధుతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నకు అంటున్నాడు. అంటే ఇక్కడ నాన్నతో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, కానీ నాన్న గురించి చెప్పడం, నాన్న గురించి జరిగినటువంటి సందర్భాన్ని ఇంకో వ్యక్తికి చెప్తున్నాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అమ్మ అనేది సంబోధక పదం అయితే మా అమ్మ అని ఇంకో వ్యక్తితో మనం వాళ్ళ అమ్మను సూచిస్తూ చెప్తున్నాడు కాబట్టి ఆ పదాన్ని సూచక పదం అంటాం. ఈ విభాగం నుంచి క్వశ్చన్ ముఖ్యంగా ఎలా వస్తుందంటే, తాత అన్నది వర్గీకృత పదం, సూచక పదం, తర్వాత ప్రాథమిక పదం, ఉత్పన్న పదం, అదేమవుతుంది, వర్గాత్మక పదం అవుతుంది. అంటే తాత అనేది ఇద్దరికి చూపెడుతుంది కాబట్టి ఈ క్రింది వాణిలో వివరణాత్మక పదం ఏది, ఈ క్రింది వానిలో ఉత్పన్న పదం ఏది, ఈ క్రింది వానిలో ఉత్పన్న పదం కానిదేది, ఈ క్రింది వానిలో ప్రాథమిక బంధుత్వ పదం కానిదేది. ప్రశ్నలు బాగా అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టాలి. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దీన్ని వర్గీకరించిన వాడు మురుడక్ అనేటువంటి శాస్త్రవేత్త. బంధుత్వ సమూహాలని మనం సాధారణంగా 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి నివాస బంధు సమూహాలు, 2 వంశానుక్రమ బంధు సమూహాలు. నివాస బంధు సమూహాలు అంటే ఒకే ప్రాంతంలో నివసించేటువంటి బంధువులందరినీ కూడా నివాస బంధు సమూహాలు అంటాం, సింపుల్. వంశానుక్రమ బంధు సమూహాలు అంటే, ఇప్పుడు మనం వంశం అనేటువంటి పదానికి మీకు అర్థం తెలవాలి. వంశం అంటే ఒకే మూల పురుషుడి నుంచి, అంటే తెలిసిన మూల పురుషుడి నుంచి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మనం పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళమని తెలిసినప్పుడు, అంటే ఖచ్చితమైన మూల పురుషుడి నుంచి ఉద్భవించినటువంటి సభ్యులందరినీ కూడా వంశస్థులు అంటాం. వారికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరునే వారి యొక్క వంశం అని పిలుస్తాం. అంటే వీళ్ళంతా ఆ వంశానికి, పలానా ఎక్స్ అనేటువంటి వంశానికి సంబంధించిన వ్యక్తులంతా పలానా ఒక వ్యక్తి నుంచి ఉద్భవించినటువంటి వారు. అంటే వీళ్ళందరూ కూడా రక్త సంబంధాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళ మధ్య వివాహం అనేది నిషేధించబడ్డది, అగమ్య గమనం అనేది నిషేధించబడ్డది. వీళ్ళు ఒక రకమైనటువంటి పూజా విధానాన్ని, అంటే ఒక వంశస్థులు ఒక్కొక్క రకమైన దేవుని, ఒక్కొక్క రకమైనటువంటి ఒకే సంస్కారాలని కలిగి ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్క వంశస్థులు ఒక్కొక్క రకమైన దేవుని తమ యొక్క ఏమంటారు ఇంటి దేవుడిగా, తమ వంశ దేవుడిగా పూజించేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అలాగే కొన్ని వంశాలు కలిసి, అంటే కొందరు బంధువులు కలిసి లేదా కొంతమంది ఇంటి పేరున్న వాళ్ళందరూ కలిసి ఒకే వంశం వారిగా ఎలాగైతే భావింపబడతారో, ఒకే ఇంటి పేరున్న వాళ్ళందరూ కూడా ఒకే వంశంగా మనం పరిగణిస్తాం మన ఇండియన్ సొసైటీలో. శ్రీరామని నా ఇంటి పేరు ఉందనుకుందాం, శ్రీరామ్ వాళ్ళందరూ కూడా మా వంశస్థులుగా మేము పరిగణిస్తాం. అలాగే మా గోత్రం ఎక్స్ అనేది ఉన్నప్పుడు ఇంటి పేరు వేరు వేరున్న వాళ్ళు కూడా అదే గోత్రానికి సంబంధించిన వారే ఉంటారు.
ఎలా అంటే ఇక్కడ రెండే తేడాలు గుర్తుపెట్టుకోండి. వంశం అంటే ఖచ్చితంగా ఒక పూర్వీకుల నుంచి ఉద్భవించినటువంటి వారిని మనం ఒకే వంశస్థులు అని చెప్తాం. రెండోది గోత్రం అంటే ఊహించిన మూల పురుషుల నుంచి ఉద్భవించిన వారిని గోత్రం అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వంశం అనే దాంట్లో ఖచ్చితత్వం అనేది ఉంటుంది, గోత్రం అనే దాంట్లో ఊహ అనేది ఉంటుంది. ఒక పురాణ పురుషుల నుంచి లేదా ఒక ఋషి నుంచి ఉద్భవించినటువంటి వివిధ రకాల వంశస్థులందరినీ కలిసి ఒక గోత్రం అంటాం. ఒకే వంశం నుంచి ఉద్భవించినటువంటి కుటుంబాలందరినీ మనం వంశస్థులు అంటాం. ఒకే మూల పురుషుల నుంచి ఉద్భవించినటువంటి వివిధ రకాల వంశస్థులను కలిపి ఒక గోత్రం అంటాం. అంటే ఇక్కడ వంశం అనేది గోత్రంలో ఒక భాగము. వంశం కంటే గోత్రం పెద్దది, గోత్రం వంశాలుగా విడగొట్టబడి ఉంది. సో ఇలా ఒకే రకమైనటువంటి వంశాన్ని కలిగి ఉన్నటువంటి బంధువుల సమూహాన్ని మనం వంశ బంధు గణం లేదా వంశ బంధు సమూహాలు లేదా ఏక వంశానుక్రమ బంధు సమూహాలను పిలుస్తాం. ఒకవేళ మనుషులు అంటే ఒక బంధు సమూహం భారతదేశంలో అత్యధికంగా వంశాన్ని అంటే పితృ వంశాన్ని పాటిస్తూ ఉన్నాం. అంటే తండ్రి తరపున తాత తరపున వచ్చినటువంటి వంశాన్ని మనం పాటిస్తాము. దాన్ని మనం పితృ వంశానుక్రమం అంటాం. వంశానుక్రమం అంటే ఏం లేదు, ఒక తరం నుంచి మరొక తరానికి మధ్య సామాజిక సంబంధాన్ని కలిపేటువంటి సూత్రాన్నే విధానాన్నే మనం వంశానుక్రమం అంటాం. అయితే మనం ఏ రకమైనటువంటి వంశానుక్రమాన్ని కలిగి ఉంటున్నాం? భారతదేశంలో అత్యధికంగా పితృ వంశానుక్రమాన్ని కలిగి ఉంటున్నాం. దాంతో పాటుగా భారతదేశంలో కాశీల్లో గారోల్లో మాతృవంశానుక్రమాన్ని కూడా కలిగి ఉంటారు. కొందరు తెగల్లో మిశ్రమ వంశానుక్రమం కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే ప్రాంతంలో నివసించే బంధువుల సమూహాన్ని నివాస బంధు సమూహాలని, ఒకే వంశానుక్రమాన్ని పాటించేటువంటి బంధు సమూహాలని ఏక వంశానుక్రమ బంధు సమూహాలని. భారతదేశంలో ఏక వంశానుక్రమ బంధు సమూహం అంటే ఇక వాళ్ళు తల్లి తరపున వచ్చినటువంటి వంశాన్ని పట్టించుకోరు, కేవలం తండ్రి తరపున వచ్చినటువంటి వంశాన్ని మాత్రమే పట్టించుకుంటారు. అలాంటి వాళ్ళని పితృ వంశానుక్రమ బంధు సమూహాలు అంటాం. సో అలా కాకుండా తల్లి తరపున వచ్చేటువంటి వంశానుక్రమాన్ని పాటించేటువంటి బంధు సమూహాలని మాతృవంశానుక్రమ బంధు సమూహాలు అంటాం. ఈ రెండింటిని ఉమ్మడిగా పాటించేటువంటి వాళ్ళని మిశ్రమ వంశానుక్రమ బంధు సమూహాలు అంటాం. అలాగే గోత్రం అంటే ఊహించిన వంశం. మనకు ఎగ్జాక్ట్గా ఒక మూల పురుషుడి నుంచి ఒకే మూల పురుషుడి నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తులందరినీ ఒకే రకమైన వంశస్థులుగా పిలుస్తాం. ఆ వంశానికి ఒక పేరు ఉంటుంది, దాన్నే వంశం పేరుగా పిలుస్తాం. అలాగే ఒక ఊహించిన మూల పురుషుడు, ఎగ్జాక్ట్గా మూల పురుషుడు కాకుండా ఒక ఊహించిన మూల పురుషుడు లేదా ఒక దేవుడు ఒక ఋషి నుంచి ఉద్భవించినటువంటి వంశాల సమూహాన్నే మనం గోత్రం అంటాం. ఒకవేళ అలాంటి గోత్రాలు 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఒక కూటమిగా ఏర్పడితే దాన్ని గోత్ర కూటమి అంటాం. లేదా ఒక తెగలో ఒక కులంలో చాలా రకాలుగా గోత్రాలు ఉండకుండా కేవలం ఆ కులం మొత్తం లేదా ఆ తెగ మొత్తం 2 గోత్రాలుగా విడిపోతే అట్లాంటి విభజనని మనం ద్విశాఖి అంటాం. ఈ కులాలు గోత్రాలు వంశాలు ఇవన్నీ లేకుండా కేవలం ఒక గుర్తుని, టోటెం అంటే గుర్తు, ఒక గుర్తుని, ఆ గుర్తు చెట్టే కావచ్చు, పుట్టే కావచ్చు, సింహమే కావచ్చు, జంతువే కావచ్చు, ఇంకేదేమైనా ఒక టాటూ కావచ్చు. సో ఒక గుర్తుని పూజించి ఒక గుర్తుని పవిత్రంగా భావించి ఆ గుర్తుని పూజించే వాళ్ళందరూ సోదరులుగా భావింపబడుతూ ఆ గుర్తుని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్యలో కూడా ఒక అగమ్యగమన నిషేధాన్ని పాటిస్తూ ఉండేటువంటి జీవన విధానాన్ని మనం టోటెం జీవన విధానం అంటాం. ఈ టోటెం జీవన విధానం ఆదిమ సమాజాల్లో ఉంటుంది. భారతదేశంలో టోటెం జీవన విధానాన్ని ఎక్కువగా ఎమ్మెల్యే డర్కెమ్ అనేటువంటి శాస్త్రవేత్త అధ్యయనం చేసిండు. అయితే ఒకే టోటెంని పాటించేటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పులిని ఆరాధించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములుగా భావింపబడతారు. ఆ టోటెంకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అగమ్యగమన నిషేధాన్ని పాటిస్తారు. అదే పులిని మళ్ళీ టోటెంగా భావించే వారికి తమ ఇంట్లో పిల్లని వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ ఇంట్లో నుంచి పిల్లలు వివాహం తీసుకోరు. అంటే ఇక్కడైతే మనం వంశాన్ని ఎలా పాటిస్తున్నామో వీళ్ళు టోటెంని అలా పాటిస్తున్నారు. ఇది బంధువుల మధ్య ఉన్నటువంటి వ్యవస్థీకరణ. అంటే వివాహం ఎవరిని చేసుకోవాలి, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, కలిసి ఎలా జీవించాలి అనేటువంటి క్రమంలో ఏర్పడినటువంటి సహజంగా పెట్టుకోవచ్చు. మీరు బాగా పెట్టుకోవాల్సింది వంశానికి గోత్రానికి తేడా. వంశం అనేది ఖచ్చితంగా తెలిసిన మూల పురుషుల నుంచి ఉద్భవించిందని మనం వంశం అంటాం. దానికి ఒక పేరు ఉంటుంది, దాని వంశం అంటాం. గోత్రం అంటే ఏదో ఊహించిన మూల పురుషుడి నుంచి ఉద్భవించినటువంటి వంశాల సమూహాన్ని మనం గోత్రంగా చెప్పొచ్చు. సో ఈ రకంగా బంధు సమూహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.